నన్ను సరిచేయండి, నాకు నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు అని చేతులైన వైపెత్తి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ రాత్రి వచ్చిన అంతరంగాన్ని ప్రతి దేవుడు తన ఆత్మతో నింపులాగున, తన కార్యములు మనము చూపులాగున దేవునికి అప్పగించుకుందామా? ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, ఎవరు లేరయ్యా మాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు మాకు ఇలలో, మాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఇందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనం ఇచ్చినావు, సింహాళనోళ్ళను మోసినావు, సింహాసనం ఇచ్చినావు, సింహాళనోళ్ళను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు. వాడదామా? హృదయం అంతటితో ఆమె గ్లోరీ. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరయ్యా మాకు ఇలలో, ఎవరు లేరు. పాడాలి మనసారా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలయ్యా, నీవుంటే నేను ఉంటానిసయ్యా, నీవుంటే నాకు చాలిసయ్యా. వాడదాం అందరం కలిసి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ రాత్రి మా బ్రతుకులకు నీ మాట సరిపోతుంది. మా యవన జీవితాలకు నీ మాట ఎంతో జీవన కలగజేస్తుంది. మా నడతలను, మా ఆలోచనల్ని పరిశుద్ధపరిచే నీకు మేమందరం లొంగిపోతున్నాం. మాకు ఇచ్చిన ఈ జీవితాలను ఎలా నీకు అప్పగించుకోవాలో ఈ రాత్రి సవివరంగా మాకు నేర్పండి. అందుకని సహాయం కొరకు నీ కృపాసనం మీదకు వచ్చుచున్నాను. నన్ను మరుగు చేయండి, నీవు మహిమపరచబడండి. మా ప్రాణాల్ని, మా శరీరాల్ని, మా ఆత్మలన్నిటినీ వాక్యము చేత పరిశుద్ధపరచండి. లేఖనాల్లో మీరేమై ఉన్నారో మేమేమై ఉన్నామో చవి చూసుకుని కృప అందరికీ కలుగు చేయమని నాకు నేనుగా నీకు లొంగిపోతుండగా నీ కార్యములన్నీ సఫలపరచమని యేసు నామం పేరట మిక్కిలి వినయముతో ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చేతుల పైకి దగ్గరికి యేసు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అందరు కూర్చుందాం. మంచిది. రాత్రి మీతో కలిసి దేవుని మాటల్ని పంచుకోవడానికి ప్రియ ప్రభు నాకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయాలకై నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఈ స్థలానికి పిలిచిన దైవజనులు యోబయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సావుకులు చాలా మంది వచ్చారు, పేరు పేరున వారందరికీ నిండు మనసుతో వందనాలయ్యా. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథాలు తీయండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు తెరవండి. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. చదువుతారా? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండుము. ఈ వచనాల్లో నుండి ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్ చెప్పండి. ప్రతి యవనస్తులు యేసుకి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తారా? అందరము ఆయనకు మాత్రమే మహిమ కలుగును గాక. వాతావరణం కూడా బహు చల్లగా ఉంది. సమయం కూడా 9 అవుతుంది, పావుతకు. నేను 10 గంటలకు ముందే ముగిస్తాను. దేవుని సహాయంతో కాస్త శ్రద్ధగా సావధానంగా మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పర్యాయము ఈ పత్రికను రాస్తూ తిమోతికి 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతని యవన ప్రాయాన్ని గుర్తు చేశాడు. అలనాటి ఎఫెసీ సంఘానికి పౌలు తిమోతిని పంపాలనుకున్నప్పుడు ఈ మాటను, అతని యవన ప్రాయాన్ని, అతడు ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో అందుకు కొన్ని మూల పాఠాలుగా 5 మాటలు అక్కడ రాశాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఒకటి, మాటలో మాదిరిగా ఉండాలి. చెప్పండి, ఇందులో యవనస్తులు దేనిలో మాదిరిగా ఉండాలి? మాటలో మాదిరిగా ఉండాలి. రెండవది, ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలి. మూడవది, ప్రేమ భాగోద్వేగాల మధ్య, అంటే ప్రేమ లోక సంబంధమైంది కాదు కానీ నిజమైన ఎటువంటి చెడు అభిప్రాయాలు లేని ప్రేమ యందు కూడా మాదిరికరంగా ఉండమన్నాడు. మూడవ మాట విశ్వాసం, 4వ మాట కదా, విశ్వాసములోను మాదిరికరంగా ఉండమన్నాడు. 5వది పవిత్రతలో మాదిరికరంగా ఉండమన్నాడు. ఇది ప్రతి యవనస్తుడికి ఒక మూల పాఠాలే. గల కారణం ఏంటంటే, జీవితంలో
అత్యధికమైన బలము కలిగి ఉండే వయసు ఏదంటే యవన ప్రాయమే. చాలా అందం కూడా ఉంటుంది ఈ ఏజ్లోనే. చాలా స్పీడ్గా ఆలోచనలు కూడా ఆలోచిస్తాడు. రాకెట్ కన్నా శరవేగంగా యవన ప్రాయంలో ఆలోచనలు బహు వేగాన్ని అందుకుంటాయి. ఆలోచనలో వేగం వెళ్ళినంత త్వరగా జీవితంలో వేగంగా వెళ్ళలేము. గల కారణం ఏంటంటే పెద్దలు కూడా మనతో చెప్పిన మాట ఏంటంటే నిదానమే మాట్లాడాలి, నిదానమే ప్రధానం అన్నారు. నిదానం లేకపోతే ఎవరికి ప్రధానం అవ్వదు. అందుకే ఈ రోజుల్లో ఎవరికి ప్రధానాలు అవుతుల్లా, డైరెక్ట్ గా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఎందుకు అయ్యారు? అంతేనా? ఏమి లేక, నిదానం లేక. పెద్దలు ఊరికి అనలేదు. బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే వేగంగా పరిగెత్తొద్దు అన్నాడు, పరిగెత్తమన్నాడు అంతే. అంతేగాని వేగంగా మాత్రం పరిగెత్తొద్దు అన్నాడు. మరి పరుగును ఎలా పరిగెత్తాలి అంటే గమ్యము చేరే వరకు పరిగెత్తమన్నాడు. స్తోత్రం కలుగును గాక. లోకం ఏమంటదంటే అందరికన్నా ముందు పరిగెత్తు అంటది, చాలా వేగంగా పరిగెత్తు అని చెప్పింది ప్రపంచం. నువ్వు ఇంత స్లో అయితే ఎలా రా, నీ సబ్బు ఏమో స్లోనా అన్నట్టు మనం కూడా యవన ప్రేమలు అడుగుతారు. ఇంత స్లోగా ఉంటే జీవితంలో గోల్స్ ని మనం రీచ్ అవ్వలేము, చాలా వేగంగా ఉండాలి. మనకు తెలియని ఒక విషయం ఏంటంటే యవనస్తులకి స్పీడే పెద్ద యాటిట్యూడ్ లా ఫీల్ అవుతుంటారు. వేగం ఎప్పుడు మనకు మంచిది కాదు. ఈవెన్ చాలా స్లోగన్స్ కనబడతాయి, వేగము చాలా భయంకరము ప్రమాదకరమైన స్లోగన్స్ కనబడతాయి. వేగం లోకానికి ప్రాముఖ్యమేమో గాని దేవుడికి గమ్యము మాత్రమే ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. అంటే ఎంత వేగంగా వచ్చేవా అనేది లోకం చూస్తుంది, గమ్యం వరకు వచ్చేవా లేదనేది మాత్రం దేవుడు మాత్రమే చూడగలుగుతాడు. వేగం లోకానికి ప్రాముఖ్యం. నువ్వు స్లోగా రన్నర్ అయితే లోకం యాక్సెప్ట్ చేయదు. వీడు చాలా స్లోగా ఉన్నాడు, వీడు మనకు అనవసరం, వేగంగా పరిగెత్తేవాడు. వేగంగా పరిగెత్తేవాడు ఎవడైనా సరే త్రుటిలో ప్రమాదానికి గురి అవుతాడు. వేగం ఎందుకు మంచిది కాదని బైబిల్ చెప్తుందంటే వేగంగా వెళ్ళేవాడు మధ్యలోనే ఫెయిల్ అయిపోతాడు. అదే వేగంగా వెళ్ళినా సరే, అంటే పరిగెత్తినా సరే గమ్యానికి గుర్రు వైపు పరిగెత్తమని లేఖనాలు చెప్తున్నాయి. యవన ప్రాయం ఎంత వేగమైన ఆలోచనలు ఉంటాయో అది జీవితానికి మాత్రం వర్తించదు. బహు జాగ్రత్తగా వినండి. చాలా అందమైనది, చాలా బలమైనది. కానీ యవన ప్రాయం ఎంత అందమైనదైనా ఎంత బలమైనదైనా చాలా ప్రమాదమైంది కూడా. గల కారణం ఏంటంటే ఈ వయసులో ఎవడ మాట ఎంటాకి యవన ప్రాయము అంగీకరించదు. గల కారణం ఏంటంటే నా సెల్ఫ్ నా ఇష్టం అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఉండే వినబడే స్లోగన్ ఏంటంటే నా ఇష్టం, అడగడానికి నువ్వు ఎవడవు అనే ఒక సెల్ఫ్ డిఫెన్స్ కి అలవాటు పడిపోయింది యవన తరం. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే నా ఇష్టము అనడానికి బైబిల్ ఒప్పుకోదు. అందుకే పౌలు చెప్పాడు, తిమోతి జాగ్రత్త, నీ యవన ప్రాయాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించనివ్వద్దు అన్నాడు. దాని మాటకు అర్థం ఏంటంటే ఏ మనుషుడు లోకస్తుడు ఎవడు నీ యవన ప్రయాణం బట్టి నిన్ను చిన్న చూపు చూడనిచ్చుకో మాకు నీ యవన ప్రయాణం. నీ యవన ప్రాయము చాలా విలువైనది, దానిని చాలా గౌరవార్థకంగా అనేకులు చూసినట్లు జాగ్రత్తగా ఉండు. అందులో 5 పటిష్టంగా ఏంటంటే మాట యందు జాగ్రత్తగా ఉండమన్నాడు, పవిత్రత యందు, ప్రవర్తన యందు, విశ్వాసమునందు, ప్రేమ యందు చాలా జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆచితూచి మాట్లాడు, అంతేగాని విచ్చలవిడితనానికి అలవాటు పడి మాటను నోరు జారనివ్వకు. ఎందుకంటే మాట జారిన తర్వాత దాన్ని తీసుకోవడం ఎవరి తరం కాదు. కనుక యవనస్తుడు ముందు మాట యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది చాటింగ్ చేసేస్తున్నాం, ఏది పడితే అది మేము రిప్లైలు ఇచ్చేస్తున్నాం, ఎవరికి తెలియదులే, ఆ తర్వాత ఇందులో డెలిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ తర్వాత కొద్దిసేపటికి మనం దీన్ని రిమూవ్ చేసేవచ్చు, చాట్ అంతా క్లియర్ చేసేవచ్చు అనుకోవచ్చు. కానీ మాట అనే టైపు వర్డ్ ఉంది, అది దేవుని కంటికి కనబడుతుంది. స్తోత్రం కలుగునుగా. అందుకనే వెనకాల ఒక వాక్యం రాయించారు ఆయన. ఏంటిది? చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథం. ఆయన అక్కడతో ఆపేసాడు. తర్వాత ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. యవనుడా, నీ యవన ముందు సంతోషపడము, నీ యవన కాలం ముందు నీ హృదయము
సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గాలిపటం కూడా ఎగిరేటప్పుడు ఇలాగే బడాయిగా అంటదంట. ఏమన్నా తెలుసా? కింద కంట్రోల్ చేసి అతను వీడు గనక లేకపోతే నేను చాలా పైకి ఎత్తుకు ఎగురుతానని అనుకుంటుందంట గాలిపటం. గాలిపటం లాగే యవనస్తులు కూడా ఏమనుకుంటారంటే, నాకు నేనుగా ఎగరలేనా, ఈడెవడు దారం ఇచ్చుకొని కిందకి లాగుతున్నాడు అనుకుంటావు. ఆ దారమే నీ యవన ప్రయాణికి ఆధారం. చెప్పండి ఏంటిది? ఆ గాలిపటానికి ఉండే దారమే ఆధారం. గాలిపటానికి దారం తెగిపోయింది అనుకో, గాలిపటం ఎక్కడ పడిపోద్దో ఎక్కడ ఆగిపోద్దో ఎవరికి తెలీదు. అందుకనే 5 దారాలను ముడేసి గాలిపటం లాగా చెప్తున్నాడు పౌలు గారు. మాట యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన చాటింగ్ లో జోబిలికి చిల్లేస్తుంది, జీవితాన్ని కూడా చిల్లులు పెడతాయి. మితిమీరి ప్రవర్తించగలుగుతానంటే చివరికి వ్యాధులు, బాధలు చుట్టాలై కొంపలో పడి ఎడుతాయి. అందుకనే ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, మితిమీరిన చాటింగ్లు ఉండకూడదు, అనవసరమైన వీడియో కాల్స్ కూడా ఉండకూడదు. పరిమితికి మించి ప్రవర్తించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు సుఖానికి అలవాటు పడితే 30, 25 లేదా ఒక 20 నుండి 30 మధ్యలో నరకం అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఒళ్ళుంచితే, ఇప్పుడు లైఫ్ మీద ఒక మంచి గోల్, ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా నిర్దేశించుకోవాలో ఈ వయసులోనే నేర్చుకోవాలి. లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ తర్వాత గోల్డ్ గిల్లు కొన్ని జాబ్ ఎత్తాడు ఎవడో సైతానిగాడు. ఏం కోరుకునేయి ఆడు జాబ్ సంపాదించుకొని కార్లు వెళ్తుండే ఎలాగే కోరుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చాటింగ్ చేస్తున్నవి ఈ వేళ్లే నోట్లోకి వచ్చి ఎక్కిరిస్తా నిన్ను. రే నోట్లు ఎట్టుకో, ఈ ఏళ్ళతోనే కదా టప 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 నొక్కేసావు, ఈ నోటుతోనే ఈ చేతులతోనే కదా ఇచ్చలేడుగా ప్రవర్తించావు, ఆ నోట్లోనే అవే ఏళ్ళు పెట్టుకుని కొరుక్కో అంటది. అదే ఇచ్చేది జాబు. ఎవరో అపవాది. కనుక యవన ప్రయాణి చాలా స్టెబిలిటీగా, చాలా నిర్దేశపూరితంగా ప్రవర్తించడం నీకు ఎంతైనా మేలని ప్రేమతో నేను కోరుతున్నాను. హల్లెలూయా. తర్వాత ప్రవర్తన అనే మాట వాడాడు. ఇట్ ఇస్ ద క్యారెక్టర్. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం యవన ప్రయాణికి. దేహానికి వెన్నుముక్క ఎంత విలువైనదో యవన ప్రయాణికి ప్రవర్తన అనే క్యారెక్టర్ చాలా అద్భుతమైనది. ఆ ప్రవర్తన వాక్యము ద్వారా మాత్రమే మనము ట్యూన్ చేసుకుంటూ రావాలి ప్రతిరోజు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను సరి చేసుకుంటారు అని క్వశ్చన్ మార్క్ వేసింది. దానికి ఆన్సర్ బైబిల్ ఏం చెప్పిందంటే, నీ వాక్యము చేతనే కదా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేని చేత క్యారెక్టర్ మార్చబడేది? వాక్యం. దేవుని మాట మన ప్రవర్తనలో ఉన్నటువంటి చెడును ఏరి పారేయగలుగుతుంది. మనలో ఉన్నటువంటి చెడును వ్యతిరేకించి దైవికమైన పరిశుద్ధతను మనలో నాటగలుగుతుంది. పరిశుద్ధత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం. ప్రవర్తనలో క్యారెక్టర్ ఎప్పుడు హోలీగా ఉంచుకోవాలి. గల కారణం ఏంటంటే, మనలను సృజించిన వాడు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే లేవీయులకు రాసిన లేవియా కాండంలో 11వ అధ్యాయంలో 44వ వచనం అనుకోండి. ఒకసారి చదవండి ఆ మాట. లేవియా కాండము 11వ అధ్యాయము 44 చదువుతారా? నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను అన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? తమ్ముళ్ళు మాట్లాడాలి. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. మిమ్మల్ని మాట అడుగుతున్నాను. ఒక బ్రదర్కి ఇలాగే చెప్పాను, తమ్ముడు యవన ప్రయాణం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది పడితే అది అడ్డదిడ్డంగా నవలకూడదు, ఏది పడితే అది లోపలికి తాకూడదు అంటే, నా లవర్ ఎక్స్క్యూజ్ చేసిందని అన్నాడు. ఏం చేసిందంట? తాగినా పర్లేదు నీతో ఉంటానంది, సిగరెట్లు ఎన్ని కాల్చినా పర్వాలేదు, నువ్వు పొగొదులుతుంటే రవిడిలాగా ఉన్నావన్నంట. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను,
ఆమె అనుమతి ఇచ్చింది గల కారణం ఏంటంటే ఆమె హృదయం ఎంత చెడ్డగా ఉండుంటే పొగ కూడా పీల్చడానికి ఇష్టపడింది ఆలోచించాలి. హీరో అన్నదని కొమ్ములొత్తే ఎలాగా? అవతలోడు కూడా నువ్వు చేసే చెడుని యాక్సెప్ట్ చేసాడంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్న చెడు అవతలోడు కూడా ఉన్నది అని అర్థం. కానీ దేవుడు ఎందుకు చెడును కోరుకోవట్లేదంటే ఆయన మనుషులాగా ఎక్స్క్యూట్ చేసేవాడు కాదు, ఆయన పరిశుద్ధుడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఈవెన్ యెషయా గ్రంథాన్ని మీరు 6వ అధ్యాయం ఒకవేళ చదవగలిగితే ఆయన నివసించే పరలోకంలో దేవదూతలు కూడా ఆయనలో ఉన్న క్యారెక్టర్ ని ఎత్తి చూపి పాడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే పదమే పరలోకంలో గాన ప్రతిగానాలుగా చేయబడుతుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర పాడే పాటలు కూడా ఏమై ఉన్నవి? పరిశుద్ధుడనే ఉన్నాయి. మరి ఆయన చేతిలో సృజించబడి ఉన్న మనము కూడా ఎలా ఉండాలి తమ్ముళ్ళు? మాట్లాడాలి. మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మీరు అనుకోవచ్చు, కళ్ళుండి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసుకోకపోతే ఎలాగా? జీవితాన్ని అనుభవించు రాజా అని పాటలు పాడాలి, కానీ మరి మట్టం వేసుకొని కూర్చొని ఏది ఎంజాయ్మెంట్ లేకుండా అలాగ ఉండాలనుకుంటే ఎంజాయ్మెంట్ అనేది అశ్లీలమైన వాటిలో కాదు చూసుకోవాల్సింది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆట అనేది బయటలే కాదు, వ్యవహార శైలి అనేది బయట కూడా కాదు. దావీదు దేవుని సన్నిధిలో ఆడేవాడు, దేవుని సన్నిధిలో పాడేవాడు, దేవుని స్తుతించేవాడు, గంతులేసేవాడు. అందుకనే సమూయేలు 2వ గ్రంథంలో అతడు ఈ పదాన్ని వాడాడు. నాకు చాలా ఇష్టమైన పదజాలం అది. దావీదు ఆ మాట వినియోగించాడు. 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఏం చేశానన్నాడు? ఆట ఆడానన్నాడు. అంటే బయటే కాదు ఆట, ఎక్కడ కూడా ఉంది? దేవుని సన్నిధిలో కూడా ఉంది. ఇది అశ్లీలమైనది కాదు, ఇది పరిశుద్ధమైనది. దేవుని సన్నిధి అనుభవించేవాడు పరిశుద్ధంగానే ఉండాలి. పోకిరి చేష్టలు బయట ఉన్నట్టు యవన ప్రాయంలో దేవుని సన్నిధిలో ఉండకూడదు. అందుకనే యవన జీవితాన్ని మాట యందు మాదిరి ఉండాలి, మాట యందు జాగ్రత్త ఉండాలి, ప్రవర్తన యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన అంటే మన క్యారెక్టరే. గల కారణం ఏంటంటే బైబిల్లో చెప్తుంది ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర ఉండే దేవదూతలు పాడే పాటలు కూడా ఏంటిదన్నాను? పరిశుద్ధుడు. ఈవెన్ నీ దేహము కూడా దేవుని ఆలయం అని బైబిల్ చెప్తుంది. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఆలయం ఎలా ఉండాలి? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడగాలి, కాళ్ళకున్న చెప్పులు విడవాలి, నోట్లో నమిలే గడ్డి అంతా పక్కన ఉయ్యాలి, నోరంతా శుభ్రంగా కడుక్కోవాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఎవడు మాసిపోయిన మొహంతో ఎవడో వెళ్ళడు, శుభ్రంగా స్నానం చేస్తాడు, వేకువజామున లెగుస్తాడు, తనంతా శుభ్రంగా అంటుకొని దేవుని గుడిలోకి వెళ్ళాలని అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ మనం వెళ్ళే గుడికి ఇంత పవిత్రత ఉన్నప్పుడు ఈ దేహం అనే ఈ గుడి కూడా దానికి మించిన పరిశుద్ధతతో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 93వ కీర్తనలో ఈ మాటను 94 అనుకుంటా, చూడండి అది ఎన్నో వచనం? అది పరిశుద్ధతయే నీ మందిరానికి ఎన్నో అధ్యాయం అన్నది? 93:5. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎప్పటికైనా పరిశుద్ధతయే నీ మందిరమునికి అనుకూలం అన్నాడు. అంటే ఈ దేహం ఈ మందిరం, ఇది ఒక ఆలయం. ఈ ఆలయం దేవునికి ఎలా ఉండాలంట? పరిశుద్ధతయే ఎప్పటికైనా ఆయన మందిరానికి కారణంగాను అలంకరణగాను చెప్పాడు. ఇది ఆయన కోరుకున్నాడు. ఎందుకు అంటే ఈ మందిరము పరిశుద్ధంగా ఉండాలన్నది ఆయన వాంఛ. మందిరం అంటే 4 గోడల మధ్య కట్టబడేది కాదు, మన దేహం అంతా కూడా దేవుడు నివసించి ఆలయమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ దేవాలయం అనే దేహాన్ని ఏం చేయాలి తమ్ముళ్ళు? మాట్లాడండి. పరిశుద్ధంగా ఉంచుకోవాలి. బైబిల్లో కొంతమంది యవనస్తులు ఉన్నారు, మీ ముందు నేను ఉంచుతాను. వాళ్ళు చాలా
యవన ప్రాయంలో వారు బ్రతుకుతున్న దేశంలో వేరే దేశపు రాజు వచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టి కొంచెం అందంగా, కొంచెం బలంగా, కొంచెం స్ట్రెంత్ కలిగి ఉన్నటువంటి కొంతమంది కుర్రోళ్లను ఆ దేశపు రాజు తన దేశానికి తీసుకెళ్లిపోయాడు. వాళ్ళు బహు నేర్పరితనం కలిగి ఉన్న వాళ్ళు, అన్ని విషయాల్లో ప్రావీణ్యతను సంపాదించారు. ఈ అందరితో పాటు ఓ నలుగురు యవనస్తులు ఆ దేశానికి తీసుకుని పోబడ్డారు. వాళ్ళు ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. ఎంతమంది? నలుగురు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశపు రాజు ఏం చేశాడంటే, భోజనం పెట్టేటువంటి ఒక వ్యక్తికి, వంట మాస్టర్కి ఇలా చెప్పాడు, ఇదిగో అందరి యవనస్తులను ఆ దేశం నుండి తోడుకొచ్చాను, ఎవరికి కావలసిన ఆహారాన్ని వాడికి పెట్టు, మంచి పుష్టికరంగా వాళ్ళు ఉండాలి, కండపట్టి దేహదారుర్యంతో నింపబడి వారి ముఖములు చాలా తలతల మెరుస్తూ వారు జ్ఞాన సంపత్తిని కలిగి ఉండాలి, వారిని ద్రాక్షారసమును పోయించు, వారికి ఇష్టమైన ఆహారాలను తినిపించమని ఆర్డర్ జారీ చేశాడు రాజు గారు. అయితే ఈ వంట మాస్టర్ అందరికీ వండుతుండగా ఈ నలుగురు ఆ వంట మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ అన్నారు, సార్ మేము ఏది పడితే అది మేము తినము, మా దేహాన్ని అపవిత్రపరుచుకుని అడ్డమైన గడ్డి తింటాకి మేము ఇక్కడికి రాలేదు సార్, మేము ఈ దేశానికి బానిసలుగా వచ్చినా సరే మా నియమాలకు మా పరిశుద్ధతకు మేము రాజీ పడం సార్, దయతో మా మనవి వినమన్నాడు. ఆ వంట మాస్టర్ ఇలాగన్నాడు, ఏయ్ చెప్పింది చేయరా, నువ్వు నీ దేశంలో ఆటలాడినట్టు ఇక్కడ కూడా ఆడుతానంటే కుదరదు, నువ్వు బానిసవే, ఏది పడితే అది తినాలంటే మేము తినము సార్, తెగేసి చెప్పేశారు. అమ్మ చూడట్లేదు కదా, నాన్న చూడట్లేదు కదా, దైవజనుడు చూడట్లేదు కదా, ఈ దేశంలో ఎవడున్నాడో మనకంటూ ఏది పడితే అది తినేవచ్చు, నలుగురు ఎవరు చూడనప్పుడు చెడ్డ పని చేయొచ్చు అన్న ఆలోచన ఈ తరానికి ఉన్నట్టు వాళ్ళకి కూడా ఉన్నదే స్వేచ్ఛ. కానీ ఎవరో చూడట్లేదు, ఎవరు మమ్మల్ని గమనించట్లేదు అని చెడుకు వారు తావివ్వలేదు. క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలో తెలుసా, నలుగురు చూస్తున్నారని కాదు, చూడకపోయినా సరే అదే క్యారెక్టర్ మనము మెయింటైన్ చేయదుముగాక. హల్లెలూయా. ఎవడో చూస్తున్నాడని భయపడితే ఎలాగా? 10 మందిలో గొప్పోడిగా అనిపించుకోవడం కాదు, సింగిల్ గా ఎవ్వరు లేని 4 గోడల మధ్యలో కూడా నువ్వేది ఆలోచిస్తున్నావో, ఏది చూడాలనుకుంటున్నావో, ఏది మాట్లాడాలనుకుంటున్నావో అదే నీ అసలు క్యారెక్టర్. 4 గోడల మధ్య ఉన్నదే నిజమైన క్యారెక్టర్, అది స్వచ్ఛమైన ప్రవర్తన. 10 మందిలో మంచోడిగా నటించడం చాలా సులువే, కానీ సింగిల్ గా ఉండడం, అందుకని ఇలాగ అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కాదు, ఒంటరితనంలోనే తెలుస్తుంది ఆడ తొంటరితనం ఏంటో. అర్థమవుతుందా? ఏనా? అంతేనా? ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇప్పుడు అమ్మా నాన్న లేరే, ఎవడు భయం భక్తి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ నలుగురికి. అయినా సరే వాళ్ళు ఆయన ఇలా చెప్తున్నారు, సార్ మా దేహాన్ని అపవిత్రపరచుకోవడానికి మేము ఒప్పుకోవట్లేదు. ప్రవర్తన, క్యారెక్టర్ని నలుగురు చూసినా చూడకపోయినా కాపాడుకోవడానికి యవన ప్రాయంలో ప్రయాసపడండి. అదే చెప్పాడు పౌలు, పవిత్రత ఎంతో మాదిరికరంగా ఉండమని. ఏది పడితే అది చూసి, ఏది పడితే అది చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే రేపు భార్య మూల్యాలు చెల్లించుకోక తప్పదు. ఈ మాటలు కొంచెం మింగుడు పడదు మీకు. గల కారణం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రాంలకు అలవాటు పడినోడు ఈ జబర్దస్త్, కొంచెం కామెడీ షోలు, కొంచెం అశ్లీలతో కూడుకున్న డబుల్ మీనింగ్ షోలు చూచి 4 వాతలెట్టే షో చూడమంటే ఎవరికి ఇష్టం ఉండదు. స్కిప్ చేసేస్తాం కదా, అదిగాడు ఓ అన్నాడు, చూసారా నాకు అన్ని వినబడతాయి. ఆడు బండి మీద వెళ్ళినవాడు వెళ్తలా, ఇక్కడ కొంతమంది గుమ్మిగూడారు అని ఓ అన్నాడు, అక్కడికి వెళ్ళకి ఇంకా పెద్ద ఎలేస్తాడు. యవన ప్రాయంలో ఇలాంటి తొంటరేసాలు మానుకోకపోతే ప్రమాదాలు వాకిట ముందు నిలుస్తాయి. జాగ్రత్త. ఈ నలుగురు ఎవరు చూడట్లేదు కదని ప్రవర్తించలేదు, వాళ్ళు కనిపించని దేవునికి వారు భయపడ్డారు. స్తోత్రం కలుగును గాక. వారు దేవుడు చూస్తున్నాడని భయము, దేవుడికి లెక్క అప్పగించాలి. అందుకనే ప్రసంగి అన్నాడు, నీ హృదయాన్ని బట్టి సంతోషించు, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున
నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే రేపు నిన్ను దేవుడు తీర్పులోనికి తీసుకుంటాడు. లెక్క అనేది ఖచ్చితంగా అకౌంటబుల్ గా ఉండాలని యవన ప్రయాణాన్ని జ్ఞాపకం చేశాడు. యవనస్తుడా, చాలా జాగ్రత్తగా విను. జీవితాన్ని అడ్డమైన దారిలో నడిపించుకుంటానంటే చాలా ఇబ్బంది పడతాం. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు. వాడు నాకు జూనియర్. వాడు ఒక రోజు ఏం చేశాడంటే వాళ్ళ సర్కిల్లో, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మొట్టమొదటి జాబ్ వాడికే వచ్చింది బ్యాంక్ లో. వాడు బ్యాంకుకి జాబ్ కొట్టిన తర్వాత వాడు నాతో చెప్పాడు, అరే జాన్, నాకు జాబ్ వచ్చింది అని. ప్రార్థన చేసాం, చాలా బాగున్నది జీవితం. మెల్లిగా వాడి లైఫ్ రొటీన్ అవుతా ఉంది. ఒక రోజు జరిగిన విషయం ఏంటంటే, వాడు బ్యాంకులో పనిచేస్తుండో ఒక అమ్మాయి వచ్చి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలని అడిగిందంట. ఈడేం చేశాడంటే ఆ అమ్మాయి ఈ బ్యాంకులో ఓపెన్ చేద్దామనంటే ఈడ అమ్మాయి అకౌంట్ లో ఓపెన్ చేశాడు. అంటే అర్థమై ఉంటుంది మీకు, అర్థమైందా? అమ్మాయి ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దామంటే వీళ్ళిద్దరు అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. ప్రేమలు, మాటలు, స్నేహాలు ఎక్కువైపోయాయి. చాటింగ్లు కూడా పెరిగిపోయి, చాటింగ్ నుండి వీడియో కాల్స్ దాకా వచ్చింది. వీడియో కాల్ కొంచెం ప్రేమగా మాట్లాడుకున్నారు. ఇద్దరు అనుకున్నారు పెళ్లి చేసుకుందామా అని. అది నాకు తెలీదు, కథ జరుగుతూ ఉంది. ఒకరోజు ఆ అమ్మాయి అంది, మా అమ్మోళ్ళు పెళ్లికి ఒప్పుకోవట్లేదు అంది. వీడు అన్నాడు, నేను వెయిట్ చేస్తాలే, పెళ్లి చేసుకుందాం, డోంట్ వరీ అని. సరే, అమ్మాయి అంది, పెళ్లి చేసుకుంటున్నావా నిజంగానే, నా మీద ప్రేమ అని అడిగింది. అవును అని చెప్పాడు. అమ్మాయి ఒక రోజు ఏం చేసిందంటే, మా ఇల్లు సరిగ్గా లేదు, పని ప్రారంభించాం, ఏమనుంటే హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగింది. ఇది కొంచెం ప్రేమ ఎక్కువైపోయి బ్యాంకులో జాబ్ ఏమో 4,000 పంపేశాడు. అంటున్నారా ఎన్నేళ్ళు? 40,000. అమ్మగారు 40,000తో మంచి టైల్స్ వేసేసింది కింద. బాగా వినాలి, ఏం చేసింది? టైల్స్ వేసేసింది. ఓ రోజు అంది, ఉక్కబోసేస్తుంది సమ్మర్లో అంటే ప్రేమ తనుకొచ్చేసి ఏసీ కొనేసాడు. టైల్స్ అయిపోయి ఏసీ వచ్చేసింది. మళ్ళీ ఒక రోజు అంది, ఏసీ ఆగట్లేదు, సీలింగ్ మొక్కెట్టేద్దాం అనుకుంటున్నానంటే 20,000 మళ్ళీ పంపాడు. అయిపోయాను. ఇలాగా వారి ప్రేమలు, స్నేహాలు 2.5 సంవత్సరాలు జరిగినాయి. ఒక రోజు అడిగాడు, మరి మీ అమ్మళ్ళు ఇప్పుడైనా ఒప్పుకుంటున్నారా అని. వీడు ఏమనుకున్నాడు, పెట్టుబడి పెడితే లాభం త్వరగా వచ్చేది అనుకొని పెట్టుబడి పెట్టాడు. వాళ్ళ అమ్మోళ్ళు అన్నారంట ఇంకొక సంవత్సరం ఆగమని. వీడు అన్నాడు, మా అమ్మ నాన్న ఆగట్లేదు పెళ్లి పెళ్ళి అని. నేను నీ గురించి ఓకే అంటే మా అమ్మకి మా నాన్నతో చెప్దామంటే నువ్వు నో అంటున్నావంటే వాడు అన్నాడు, అలా కాదు అమ్మాయి అంది, ఇప్పుడు కాదు, కొంత కంగారు పడద్దాను. ఓ రోజు వీడు ఎలా కాదు ఇంటికి వెళ్ళి అడుగుదామని, ఎప్పుడు స్టార్టింగ్ లో ఉన్నవాడు ఆ అమ్మాయి ఇంటికి అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు. వెళితే ఆ అమ్మాయి అక్కడ లేదు. బాగా వినాలి, ఇచ్చిన అడ్రస్ లో అమ్మాయి లేదు, చెప్పిన అడ్రస్ లో లేరు. ఓ రోజు ఇంటికి వచ్చేసాడు, మళ్ళీ చాటింగ్ చేశాడు. అడుగుతుంటే ఈ అడ్రస్ లోనే ఉన్నాను, నీకు నిజమే చెప్పాను అంది. ఈ అర్థమైపోయింది అమ్మాయికి, వీడి ఇంటిని ఎత్తుక్కుంటూ వచ్చేస్తున్నాడని. నెక్స్ట్ డే స్విచ్ ఆఫ్ వేసింది. బాగా వినాలి, స్విచ్ ఆఫ్ వేస్తే ఈ డీటెయిల్స్ అకౌంట్ లో, బ్యాంక్ అకౌంట్ లో డీటెయిల్స్ కరెక్ట్ గానే ఉంటాయి కదా, ఆ అడ్రస్ ను పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఎవరిని అడుగుతా, ఇక్కడ పలానా అమ్మాయి అని. ఊరు చివరిలో ఒక ఇల్లు ఉంటే పాడైపోయింది, అక్కడ తీసుకెళ్లారు. ఇదిగో ఆ అమ్మాయి ఇల్లు అని. ఆ ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్ళి కేకైతే ఆ ఇంట్లో నుండి శివుడు ముక్కులు వేసుకుని ఇద్దరు బయటకు వచ్చారంట. బాగా అన్నారు, ఎంతమంది? ఇద్దరు. రే అమ్మాయి, రే ఆవిడ ఎవరంటే అని అడిగాడంట ఒకడు. కాదురా మా అమ్మ, నీకెందుకు అన్నాడు అంటాడు. మీ అమ్మ ఏంట్రా అంటే, ఈలోపు ఆవిడ అవతారం అద్భుతంగా ఉంది, జుట్టంతా నైట్. ఫోటోలో ఉన్న దానికి రియల్ దానికి చాలా తేడా కొట్టేసింది. బ్యాంక్ వచ్చినప్పుడు అచ్చమైన పెయింట్ వేసుకొని వచ్చింది, ఇప్పుడు ఆ పెయింట్ లేదు కదా, అసలు రంగు బయటపడింది. వీళ్ళెవరన్నారు, నా పిల్లలు అంది. పెళ్ళి అవ్వలేదన్నావు కదంటే, అప్పుడు అయిపోయింది, ఇప్పుడు అవ్వలేదు, విడాకులు, ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అంది. అదేంటి అప్పుడు చెప్పలేదు కదంటే, నువ్వు నన్ను అడగలేదు కదా అని. మరి ఈ టైల్స్ కి డబ్బులు ఇచ్చాను, ఏసీకి డబ్బులు ఇచ్చావంటే అవి ఖర్చు పెట్టేశాను. ఇంతగా డబ్బులు
ఇంట్లో ఏం అదంతా పాడైపోయిన కొంప, ఏమీ లేదు, మోసపోయాడు. ఇదేంటన్నా ప్రశ్నిస్తే ఇప్పుడు ఆ ఇంట్లో ఏం చేయాలో అర్థం కాల. కోపం వచ్చింది, రెండు పీకాడు. అడ్డొస్తే ఆ నాన్న కూడా పీకాడు. కేసు అవుతుందేమో అనుకున్నాడు, మరి ఏమైందో తెలియదు. కానీ ఆ నైటు వాడు, అంటే ఒక రోజు అనమాట, ఆ నైటే కాదు కానీ ఆ రోజు నుండి వాడు భయంకరమైన పిచ్చోడుగా మారిపోయాడు. 6 నెలలు ఎంత దీన స్థితికి వెళ్ళిపోయాడు చెప్తున్నాను వినండి. నాకు ఒక రోజు నైట్ 2:30కి వీడియో కాల్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను ఏం చేస్తున్నాడు వీడు ఇప్పుడు ఏంటని కట్ చేశాను, మళ్ళా చేశాడు. నేను అప్పుడే మీటింగ్ నుండి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటున్నాను. మళ్ళా చేస్తే ఏంటరా అని అడిగాను. వీడియో కాల్ చేసి కళ్ళంట నీళ్లు ఉబ్బిపోయి ఉంది మొక్కం. ఏంటరా అని అడిగాను. రే, నేను మా అమ్మ నాన్నకు అన్యాయం చేశాను, చచ్చిపోతున్నాను, థమ్సప్, బీర్ బాటిల్, పాయిజన్ బాటిల్ 3 పెట్టుకొని వీడియో కాల్ చేసి తాగి చచ్చిపోతున్నాను. ఎప్పుడన్నా మా అమ్మని మా నాన్నని పలకరించరా వెళ్ళినప్పుడు మా ఇంటికి అన్నా. నువ్వెందుకు చావలరా అంటే, నేను కథ చెప్పలేను, చాలా మోసపోయానని కళ్ళం నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. నేను అడిగాను, అన్ని డైవర్ట్ చేయడానికి ఇలాగన్నాను. రే మహాప్రభు, నువ్వు చచ్చిపోతున్నాను కూడా ఇరికిచ్చేలాగా ఉన్నావు, చివరి వీడియో కాల్ నాదే ఉంది, రేపు నన్ను లాక్కెళ్తారు వాళ్ళు, నేను ఏం సమాధానం చెప్పను, ఏం చెప్పకుండా చచ్చిపోతాను అంటున్నావు. రేపు నేను వాళ్ళ ముందు వెళ్ళి ఆడు వీడియో కాల్ చేయడంటే నన్ను అడుగుతాడు, నీకు దండం పెడతాను రా బాబా, నా సేవ పాడైపోద్ది, నా పిలుపు పాడైపోద్ది, రేపు పగలు నా ఇంటికి రా, జరిగిన కథ చెప్పి చచ్చిపో అన్నాను. మరి ఏం చేస్తాం, ఏదో డైవర్ట్ చేయాలి కదా. వాడు నెక్స్ట్ డే వచ్చాడు. వచ్చిన తర్వాత బండి మీద తీసుకెళ్లి ఊరవతల చెరువు మీద కూర్చొని అడిగాను, ఏంటంటే ఇప్పుడు కళ్ళం నీళ్ళు పెట్టి ఇప్పుడు చెప్పాను కదా, ఇలా చెప్పాను. మరి ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, మీకు మాట చెప్తున్నాను, తన అకౌంట్ లో 4.5 సంవత్సరాల చేసిన జాబ్ లో ₹1 ఇంటికి పంపలేదు, బ్యాంక్ లో 7,500 మిగిలింది అంతే. ఏమి లేదు, ఇంకా త్రాగేసి పిచ్చోడుగా చెప్పాడు. ఈమెయిల్స్ కూడా చూపించాడు. జాబ్ పోయింది. ఎందుకు పోయిందంటే ఈ పిచ్చోడిని అయిపోయి ఫోన్కి అటెండ్ చేయకుండా సిమ్ ఆఫ్ చేసేసి ఎటువంటి లీవ్ పెట్టకుండానే మేనేజర్ దగ్గర నాకు గొడవ అయింది, రిజైన్ చేసేయమన్నాడు. నేను చేసేసాను, అది జాబు లేదు, ఏమో లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను అప్పుడు కూర్చోబెట్టి వాక్యానుసారంగా మాట్లాడాను. ప్రభు కార్యం చేశాడు. వాడు పశ్చాత్తాపడి తన అవిధేయతనంతో ఒప్పుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. వాడు ప్రార్థనలు ఎదగడం ప్రారంభించాడు. బాప్తిస్మం ఇచ్చాను. చక్కగా విశ్వాసకి ఎదుగుతా ఉన్నాడు. ఇప్పుడు వాడు HDFC బ్యాంక్ లో మేనేజర్ ఆడాడు. మరలా కోల్పోయిన లైఫ్ను దేవుడు వారికి అనుగ్రహించాడు. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో యవనస్తులు కూడా ఇలాంటి అర్థం పర్థం లేని స్నేహాలు, సహవాసాలు, క్యారెక్టర్ను పాడు చేసుకునే జీవన విధానాలు కలిగి ఉండి పాడైపోతున్నారు. ఎవరు చూడట్లేదు కదా, అమ్మా నాన్న స్వేచ్ఛనిచ్చారు అని నా ఫ్రెండ్ ఎలాగైతే మోసపోయాడో, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకో. మాకు ఈ 4 ఉన్నారు, వీళ్ళు ఉన్నది సొంత దేశంలో కాదు, వేరే దేశం. మరి స్వేచ్ఛ ఉంది కదా, పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? కానీ అవకాశాలని వారు వినియోగించుకోవాలా, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. వెళ్ళి తెగేసి చెప్పారు, సార్ మేము అపవిత్రముగా మా దేహాన్ని చేసుకోలేం, ఏది పడితే అది తాగమంటారు. ఎలా సార్, అది మమ్మల్ని పాడు చేస్తుంది కదా, మా శరీరాన్ని పాడు చేసి దేవుని ఎడలో ఉన్నటువంటి యథార్థతను మాకు దూరం చేసి ఆ త్రాగుళ్ళు మాకొద్దు, మత్తును కలగజేసే మా పానీయాలకి మేము బహు దూరంగా ఉండబోతున్నామని తెగేసి చెప్పిన కారణాన్ని బట్టి అగ్ని వారి ముందు చల్లారబడిపోయింది. స్తోత్రం కలుగునుగాక. సింహాల నోళ్లు వారి కొరకు మూయబడిపోయినాయి. తన పవిత్రతను కాపాడుకున్న వాడి కోసం దేవుడు దాచి ఉంచే బహుమానాలు ఎంత గొప్పగా ఉండగలుగుతాయి. క్యారెక్టర్ నమ్మేసుకున్నాం అనుకో, క్యారెక్టర్ గా రాజీ పడిపోయి బతికితే చివరికి ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించేయండి. బైబిల్లో సంసోను ఒక వ్యక్తి ఉన్నాడు. తన బలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఒక మంచి యూనిక్ గా సంసోను తయారు చేశాడు. అతనికి మించిన బలవంతుడు మరొకడు భూమి మీద లేడు. ఓ కుక్కను పట్టుకుండా అరగంట పట్టింది మనకి. అలాంటిది 300 నక్కలను పట్టుకున్నాడు. ఎవరు? సంసోను. పట్టుకోవడమే కాదు, తోక ముడేసి మధ్యలో ఏం పెట్టాడంట? దివిటి పెట్టి ఫిలిస్తీన్ల పంటలన్నీ కాల్ చేశాడు. ఎంత బలాఢ్యుడు.
పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది సర్దారులను హతమొందించిన వాడు. పచ్చి, ఇంకా చెప్పాలంటే సింహం యొక్క కళేబరాన్ని 2 భాగాలుగా చీల్చేసినోడు. ఎంత బలాఢ్యుడు. ఒక అమ్మాయి విషయంలో అతడు ఏమైపోయాడు? వాడైపోయాడు, లొంగిపోయాడు. అందుకనే సొలొమోను తల్లి అంది, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు అని. ఆ మాట అంటే స్త్రీ కూడా తన బలాన్ని పురుషుడికి ఇవ్వకూడదు వివాహం అయ్యేంత వరకు. బైబిల్ ఎలా చెప్తుంది? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు అది. ఆ మాటకు అండర్లైన్ చేసుకోవాలి మీరు. వివాహము హానరబుల్ అనుకోకు, దాని పాన్పు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగానే ఉండాలి. సంసార జీవితాన్ని హోలీగా ఉంచుకోవాలి. అది వివాహం తర్వాతే జరగాల్సిన ప్రక్రియ. వివాహానికి ముందు ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. సంస్థను దేవుని పర్పస్ని లేదా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టేసి విస్తానుసారంగా బ్రతికాడు. చివరికి అతడు ఏమైందో తెలుసా? గుండు అంటే సవరం అంతా చేయబడి, దీనుడుగా కళ్ళని పొడవబడి, ఒక గానుగును రాత్రి పగలు గుడ్డోడు లాగా తెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఆ తెప్పలు పడలేక గానుగును తిప్పుతున్నప్పుడు ఆకాశం ఉందన్న దేవుని వైపు చూచేలాగన్నాడు, ఒక్క పర్యాయము మరలా నువ్వు ఇచ్చిన బలం నాకు తిరిగి ఇవ్వమని. చాలా వ్యాకులత చెంది దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అందుకనే ప్రమాదం జరిగిన తర్వాత ఏడవడం కాదు, త్వరపడి నిర్ణయాలు తీసుకుంటే తీరిగ్గా కూర్చొని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. తమ్ముళ్ళు బాగా వింటున్నారు కాదు? త్వరపడి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. తీసుకుంటే తీరిగ్గా కూర్చొని ఏం చేయాలి? ఏడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సంస్థను త్వరపడి నిర్ణయం తీసుకున్నాడు దెలీలా విషయంలో. ఇప్పుడు గానుగా తిప్పుతూ తీరిగ్గా కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నేను విస్మరించాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా జీవితం ఎలాగ అయిపోయిందంటే నేను దెలీలా యొద్దకు వెళ్లకుండా ఉంటే బాగుండునని ఆ తర్వాత బాధపడ్డాడు. అందుకే అనుకోండి పెద్దలు అన్నారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. జరిగిపోయిన దానిని మరలా కరెక్ట్ చేసుకోవడం ఎవరి తరం అవుతుంది? కొన్నిసార్లు అనిపిస్తుంది, పలానా సంవత్సరంలో పలానా నెలలో నేను ఈ వ్యక్తితో చాటింగ్ చేయకుండా ఉంటే బాగుండేది, అసలు నువ్వు నా కంటికి కనబడకుండా ఉంటే బాగుండేది, ఆ రోజు నువ్వు నన్ను పలకరించకుండా ఉంటే బాగుండేది, ఎంత కర్మ నాకు పట్టేది కాదు అని ఆ తర్వాత ఏడవడం కాదు. జరిగిపోయిన తర్వాత ఆ రోజు అనుకుంటున్నావు. ఒక మాట చెప్పనా? గతాన్ని మనుషుడు ఎత్తి చూపెడతాడేమో గాని నీ గతము దేవునికి అవసరం లేదు. ప్రస్తుతంలో నీ జీవితాన్ని ఆయన చేతులు పెడితే చాలు, అద్భుతంగా నీ జీవితాన్ని మరలా రీక్రియేషన్ చేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. అందుకనే పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైంది. మనం తిరిగి బాగు చేయబడడం అనేది ఆయనకి చాలా ప్రాముఖ్యం. నేను ఒక విగ్రహారాధన కుటుంబానికి చెందినవాడిని. మా ఇంట్లో దేవతను ఆరాధించేవాళ్ళు. నాన్న నరసింహులు. నాన్నకి వివాహమైన తర్వాత నేను శ్రీరామనవమి రోజు పుట్టానని ఒక పుణ్యక్షేత్రం తీసుకెళ్లి నాకు రామును నామకరణం చేయించారు. తిరిగి ఇంటికి వచ్చేస్తున్న ప్రయాణంలో చిన్న జ్వరంగా ప్రారంభించబడినటువంటి బలహీనత నా శరీరంలో పెనుమార్పులు వచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. నడకలేదు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల ట్రీట్మెంట్ తదనంతరం వైద్యం వికటించి కుడికాలుకున్న జబ్బు ఎడమ కాలు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయి నాకు అవిటివాడిని, నడక రాదు అని వైద్య రంగం చెబితే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో నాన్న అమ్మ ఎక్కని కొండలు లేవు, మొక్కను దేవుడు లేరు, చెయ్యన పూజలు లేవు, దొల్లని మెట్లు లేవు, అన్ని చేసి విసికి వేసారిపోయారు. చివరికి నాన్నకి ఎవరో చెప్పారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళమని. ఎందుకంటే యేసు ప్రభు వారిని మా ఇంటోళ్ళు యాక్సెప్ట్ చేయలే. గల కారణాలు ఏంటంటే ఆయన వేరే తక్కువ జాతులకి దళితులు దేవుడు, ఆయన వేరే దేశానికి చెందినోడు. ఒక తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు చాలా మంది, మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుడు పరాయోడికి అయినోడికి దగ్గరగాను దూరంగా ఉండేవాడు కాదు. వేరే రంగు ఉన్నవాడికి ఒకలాగాను వేరే దేశస్తుడికి ఒకలాగా ఉండడు. దేవుడు ఎప్పుడు ఒక్కడే. చెప్పండి ఏంటిది? దేవుడు ఎప్పుడు ప్రపంచమంతా చూడండి, విశ్వంలో దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? ప్రపంచానికి అంతా ఒక సూర్యుడే ఉన్నాడా? మాట్లాడాలి.
నాన్న ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారా? పోనీ ముగ్గురు ఉంటారా? ఉండరు. నాన్న ఎప్పుడు ఒక్కడే. మరి ఎవరిని పట్టి పెడితే వాళ్ళని బడి నాన్నని పిలవలేం కదా. దేవుడు కూడా ఎప్పుడు ఒక్కడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అయితే మీకు మాట చెప్తున్నాను, బైబిల్ ఇలా చెప్పింది ప్రసంగి గ్రంథం. అన్ని వ్యర్థం వ్యర్థం అని చెప్పిన ప్రసంగి చివరికి వచ్చేసరికి ఒకటి శ్రేష్టము అన్నాడు. అదేంటంటే, నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నటకు మించిన శ్రేష్టత మరొకటి లేదు అని. నీ సృష్టికర్త ఎవరో, నిన్ను కలగజేస్తున్నాడు ఎవడో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మా తండ్రికి ఆ విషయం తెలీదు. నేనేమో చిన్న ప్రాయము, నాకు అంతగా తెలీదు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి నాన్న ప్రభు యొద్దకు వచ్చారు. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చారో నాన్నతో ప్రభు మాట్లాడారు. ఆ రోజు ప్రభు మాట్లాడగానే అన్ని వదులుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువుని ఎప్పుడైతే మేము విశ్వసించి మా జీవితాలకు ఆయన్ని ముఖ్యమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నామో, ఏ వైద్య శాస్త్రం అయితే నడక రాదు అని చెప్పిందో అదే వైద్య శాస్త్రాన్ని నివ్వెరపోయేలాగా నా రెండు కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచారు ఆయన. హల్లెలూయా. నడకలేని బతుకు నాకు. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనము మన జీవితాలని పాడు చేసుకొని రకరకాలైన పద్ధతులు తిరగడం వల్ల మన జీవితాలు సమకూర్చబడవు. గాని మనలను కలగజేసిన వాని యొద్దగా తిరిగి రాగలిగితే ఆయన మరలా మనలను తిరిగి బాగు చేయువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అది ఏదైనా కానివ్వండి, అది శరీరానికి ఉన్నటువంటి పరిస్థితి కానీ, లేదా మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రవర్తన అనే క్యారెక్టర్ విషయంలో కానీ ఎక్కడైనా పాడు చేసుకుంటే మరలా దానిని బాగు చేసుకోవడానికి ప్రభు యొద్దకు మనం వచ్చుదుముగాక. హల్లెలూయా. తమ్ముళ్ళు వింటున్నారు కదా. మాట యందు మాదిరికరంగా ఉండాలి. రెండవది, ప్రవర్తన యందు ఎలా ఉండాలన్నాను? మాదిరికరంగా ఉండాలి. అంటే క్యారెక్టర్ మనము లూజ్ చేసుకోకూడదు. అది లాస్ అయ్యే విధంగా ప్రవర్తించకూడదు. అది ఆడపిల్లైనా మగపిల్లలైనా. ఈవెన్ ఇక్కడ వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ రెండు చెయ్యొద్దని చెప్పింది. అదేంటంటే, జారత్వం ఒకటి చెయ్యొద్దు అన్నాడు, వ్యభిచారం అనేది ఒకటి చెయ్యొద్దు అన్నాడు. జారత్వానికి వ్యభిచారానికి ఉన్న తేడా ఏంటంటే, వివాహమైన తర్వాత చేసేదాన్ని వ్యభిచారం అంటారు, వివాహం కాకముందు చేసేదాన్నేమో జారత్వం అంటారు. ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తొందరపడి శరీరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వగలిగితే రేపు రోగాలు వ్యాధులు చుట్టాలవుతాయి. చెల్లి తమ్ముళ్ళు జాగ్రత్త. అమ్మా నాన్న చదువుకోమని పంపిస్తున్నారు కదా, ఎవరు చూడట్లేదులే, వాళ్ళకేమి తెలియదులే, నాకు స్పెషల్ క్లాసులు ఉన్నాయి, మేము వేరే చోటకి వెళ్తున్నాం, మా ఫ్రెండ్స్ దగ్గర చదువుకుంటాకి వెళ్తున్నామని లేనిపోని వ్యవహారాలు చేసామంటే రేపొద్దున కన్నీరే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. ఆ తర్వాత జీవితం చేజారిపోయిన తర్వాత కూర్చొని ఏడిస్తే ప్రతిఫలాలు ఉండవు. అందుకనే చాలా జాగ్రత్తగా మాదిరికరంగా బ్రతకమని చెప్పాడు. నీ యవన ప్రయాణం బట్టి ఎవడు నిన్ను తక్కువ చూపు, చిన్న చూపు చూసుకునేలాగా చేసుకోవద్దు అన్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలారా, ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నాను. మన క్యారెక్టర్ మనము దేవుని సహాయముతో సరి చేసుకుందాముగాక. హల్లెలూయా. ఎవరు చూడట్లేదు అనుకో మాకు, ఆయన మనలను చూస్తున్నాడు. ఆయన కన్నులు మనల్ని వెతుకుతా ఉన్నాయి. మనము వినే లేదా మనం చెప్పేది, మనము చేసేది ఆయనకు మరుగై లేదని వాక్యం చెప్తుంది. ఆయన కన్ను ప్రతిదానిని తేటగా చూడగలిగిన గొప్ప దేవుడైన. హృదయములో ఉండే ప్రతి అంతరంగము, ఆ అంతరంగములో మూలిగే ప్రతి మూలుగు ఆ చెవులు వినగలిగిన సామర్థ్యం ఉన్నాయి. కనుక జీవితాన్ని, క్యారెక్టర్ని బహు జాగ్రత్తగా కాపాడుకోమని ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మీకు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో కోరాహు, చెప్పండి ఎవరు మాట్లాడాలి? కోరాహు. ఇతనికి ముగ్గురు కొడుకులు. ఈ కోరాహుకి ముగ్గురు కొడుకులే. తండ్రి చెడ్డోడే కానీ పిల్లలు మాత్రం మంచోళ్ళు. బాగా వినాలి. తండ్రి చెడ్డోడే కానీ పిల్లలు మంచోళ్ళు. అంటే చెడ్డ తండ్రికి ఎవరు పుట్టారు? మంచి పిల్లలు. మంచి పిల్లలకి చెడ్డ తండ్రి ఉన్నాడు. బాగా వినాలి. ఈ రోజుల్లో కూడా
పిల్లలు మంచోళ్లే కానీ తల్లులు చెడ్డోళ్ళు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు మంచోళ్లే కానీ పిల్లలు మాత్రం చెడ్డోళ్ళు. ఇది బైబిల్లోనే కాదు, సగటు ఇప్పుడున్న ప్రపంచం. వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు చెడుగా, వీళ్ళు చెడుగా ఉంటే వాళ్ళు మంచోళ్ళుగా. కొన్ని దైవికమైన కుటుంబాలు తల్లిదండ్రులు మంచిగాను పిల్లలు కూడా మంచిగానే ఉంటున్నారు. అయితే ఈ బైబిల్లో కథలో ఉన్నటువంటి సారాంశంలో తండ్రి బహు చెడ్డవాడు. ఎలాగంటే అతడికి కొంచెం నోటి సామర్థ్యం లేదా వాక్కు చాతుర్యం ఎక్కువ. మాటతో ఏది పడితే అది మాట్లాడగలుగుతాడు. అందుకనే ఒక నియమం ప్రకారం దేవుడు తన ప్రజలను తీసుకెళ్తుంటే, నియమం లేదు, పాడు లేదు, ఎలా పడితే అలా తీసుకెళ్తే ఎలాగా, ఈ అడ్డమైన దారులేంటి, సమస్యలేంటి, ఎర్ర సముద్రాలేంటి, ఇవన్నీ మనకొద్దు, మరలా మనము ఐగుప్తుకి వెళ్ళిపోదాం అన్నాడు. సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. ఈ కోరహు లేవీయుడే, మోషే అహరోనులు కూడా లేవి గోత్రికులే. నీకేనా దేవుడు అధికారం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వడా అని తిరుగుబాటు చేస్తుంటే ఇతనికి మరికొంతమంది చేతులు కలిపారు. దేవుడు మరలా ఇలాగన్నాడు, అయితే కోరహకున్న ప్రశ్నకి నివృత్తి కలగజేస్తాను, నా మందిరానికి రమ్మను, రేపు వారి పవిత్రత ఏంటో నేను నిరూపిస్తానన్నాడు. వెంటనే కోరహు, అభిరాము, దాతన్లు ఇలాగన్నారు, మేము ఎక్కడికి ఎవరి యొద్దకు రావాల్సిన అవసరం మాకు లేదు అన్నారు. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవుని ముందు నిలవబడాల్సిన ఒక కాలం ఉంది. యవనస్తులు మస్తగా వినాలి. ఎవరి ముందు మాట్లాడాలి? దేవుని ముందు నిలవబడాల్సిన కాలం ఒకటి ఉంది. అది భూమి మీద బ్రతుకున్నప్పుడైనా లేదా చనిపోయిన తర్వాత అయినా ఎప్పుడోకప్పుడు ఎవరి ముందు నిలబడాలి? దేవుని ముందు. అయితే ఒక మాట చెప్తున్నాను, చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలవబడడం బహు దరిద్రం. ప్రాణం ఉండగానే దేవుని ఎదుట మనము సాగిలిపడి నమస్కారం చేయుదుముగాక. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? భూమి మీద దేవుని ముందు నిలవబడితే మరొక అవకాశాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. అదే చనిపోయిన తర్వాత దేవుని ముందు నిలబడాల్సిన సమయం వస్తే ఇక నో ఎక్స్క్యూజ్ అనమాట. సమయము ఆ రోజు ఉండదు. ఆ తర్వాత నెత్తునోరు బాదుకున్న, రొమ్ము బాదుకున్న అవకాశం చేజారిపోద్ది. అందుకనే ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోవడం నీ యవన ప్రయానికి నీకెంతైనా ఆశీర్వాదకరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కోరహు దేవుని ముందుకు రమ్మంటే నేను రాను అన్నాడు. దేవుడు కోపం వచ్చింది, ఈ భూకంపాన్ని కలగజేశారు. కోరహు, అభిరాము, దాతానుతో పాటు 250 మంది ఏమైపోయారు? భూమిని నెరవిడిచి చనిపోయారు. కానీ కోరహు పిల్లలు ముగ్గురు చావలేదు. సంఖ్యాకాండం బైబిల్ గ్రంథాలు త్వరగా తీయండి. ఈ మాట నేను ముందు ఉంచడాన్ని ఇష్టపడుతున్నా. రండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం. ఆ సమూహపు వారు మృతునందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందున వారు దుస్థాంతములైరి. అయితే కోరహు కుమారులు ఏమవలేదు. అంటే చెడు చేసిన తండ్రి చనిపోయాడు కానీ పిల్లలు మాత్రం చావల. బాగా వినాలి. ఎవరు చావలేదు? తల్లులు. పిల్లలు మాత్రం చావల. వీళ్ళు ముగ్గురు యవనస్తులు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు అవిధేయత చేత చనిపోయారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అర్థమవుతుంది తల్లిదండ్రుల యొక్క ప్రేమలేంటో, అనురాగాలేంటో. ఉన్నా నీకు అర్థం కావట్లా. ఇక్కడ అమ్మా నాన్నకి తిరుగుబాటు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదివెత్తనందుకు చెంప చెల్లుమని పెత్తనావా? ఎత్తుకొని గోరుముద్దలు తినిపించినందుకు ఈపు మీద తన్నుతున్నావా? జాగ్రత్త. అమ్మని నాన్నని దాటి నువ్వు పెద్దోడు అయి ఉండొచ్చు, వాళ్ళు ఇప్పుడు బలహీనులు అయి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు బలవంతుడు అయి ఉండొచ్చు. కొడతావని కనలేదు, వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటామని కన్నారు. వారు చదివించింది గొప్పోడవై వారిని ఒక మంచి జీవితాన్ని అందించి వారిని బ్రతికేలాగా చేస్తామని, కానీ చెడుగా బ్రతుకుతామని కాదు కదా. జాగ్రత్త. తల్లిదండ్రులు లేరు కానీ పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే ఎంత చెడిపోవచ్చో అంత చెడిపోయే వయసులో ఉన్నారు ఈ ముగ్గురు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఓ రోజు దేవుని దగ్గరకు వచ్చారు. తండ్రులు రాలేదు కానీ, తల్లి రాలేదు కానీ ఎవరు వచ్చారు?
మాట్లాడాలి. ఈ ముగ్గురు యవనస్తులు వచ్చారు. ఈ ముగ్గురు యవనస్తులు వచ్చి దేవుని ముందు ఇలాగన్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. 84వ కీర్తన చదవండి ఆ మాట. 84 మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని మా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలుచున్నది. ఇక్కడ మరొకసారి రిఫరెన్స్ చదివిస్తాను, ఇప్పుడు ఒకసారి వినండి. నీ మందిరావరణములు చూడవలెనని మా ప్రాణాలు ఎంతో, మాట్లాడండి, ప్రాణాలు ఏం చేస్తున్నాయి అంట, ఆశపడుతున్నాయి. ఓ యవనస్తుడా, నీ ప్రాణం దేని కొరకు ఆశపడుతుంది? నీ ప్రాణం దేని గురించి ఆలోచిస్తుంది? నీ ప్రాణాన్ని ఎవరికి అమ్మాలనుకుంటున్నావు? ఎవరికి ఇచ్చేయాలని చూస్తున్నావు? వీళ్ళు ముసలోళ్ళ ముత్తగాళ్ళు అంటే కూడా కాదు, యవనస్తులే. కానీ వీళ్ళు ఒక ఆశ కలిగి ఉన్నారు తమ ప్రాణమంతటితో. ఏంటి ఆ వాళ్ళ ఆశ అంటే, దేవుని మందిరాన్ని చూడాలి. ఆమె చెప్పండి, దేని మీద ఆశ వీళ్ళకి? మరి మీకేం చూడాలనిపిస్తుంది? మీరేమి చూడాలనిపిస్తుంది? మీ శరీరాలకు ఏం ఆశ కలుగుతుంది? మీ ప్రాణాలు ఎవరితో పెనవేసుకుని ఉన్నాయి? వీళ్ళు మందిరాన్ని చూడాలనుకుంటున్నారు కదా, పిచ్చోళ్ళు అనుకోమాకండి. కాదు. ఎందుకు వాళ్ళు దేవుని మందిరాల మీద ఎంత పిచ్చి అంటే, వాళ్ళకి దేవుని మీద ఉన్న ధ్యాస ఈ కీర్తనలో రాశారు వాళ్ళు. వారి ప్రాణాలు దేవుని మందిరాలను చూడాలని ఆశ అంట. 3వ వచనం చదివితే, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు మా హృదయమును మా శరీరమును ఆనందముతో కేకలేస్తున్నాయి అన్నాడు. ఈ మాట అందరు నాతో చెప్పండి. జీవము గల, ప్రతి యవనస్తుడు చెప్పాలి ఈ మాట. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు మా హృదయాలు మా శరీరాలు ఆనందముతో కేకలు వేయిస్తున్నాయి. మీ శరీరాలు వేటి కోసం కేకలేస్తున్నాయి? మీ శరీరాలు వేటి కోసం రంకిలేస్తున్నాయి? ఈ మాటలు అడుగుతుంటే నవ్వుతున్నారు కొంతమంది. చెయ్యడ్డెక్కినంత మాత్రాన మొక్క కవలికలు తెలియదు అనుకుంటున్నావా? శరీరం దేనిని బట్టి సంతోషించాలనిపిస్తుంది మీకు? ఇంతకుముందే చెప్పా, మన శరీరం దేవుని ఆలయం. బాగా వినాలి. మన శరీరం ఎవరిది? ఎందుకు? ఈ దేహం మీద పూర్తి కాపీ రైట్స్ కలిగి ఉన్నవాడు ఒకే ఒక్కడు, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దీని మీద కాపీ రైట్స్ మరి ఎవరికి లేవు. నేను ఒక జోక్ చదివాను. అమ్మ నాన్న ఇంట్లో కొట్టుకొని సత్తున్నారు. అమ్మ అంది, నా కొడుకు అంది. విన్నారా? అన్న ఏమంది? నాన్న అన్నాడు, ఆవిడ నా కొడుకు అని. అమ్మేమో నా కొడుకు, నానేమో వీడి యువతల గదిలో బేబీ ఐఎమ్ యువర్స్ అంటున్నాడు. ఆ అమ్మేమో నాడు, ఆ నానేమో నానంటే ఈడేమన్నాడు, వాళ్ళిద్దరు అలాగే ఎడతారు కానీ నేను నీరు వాడిని అంటున్నాడు. అర్థమై ఉంటది ఈ జోకు. అంటే అమ్మాయికి చంద్రుడు అంటున్నాడు, నువ్వు ఎవరికి చంద్రుడు కాదు, నిన్ను కలగ చేసినోడికి మాత్రమే నువ్వు చెందిన వాడవు. హల్లెలూయా. అందుకనే నిజదేవుని యొక్క సత్యం నాకు అర్థమైనప్పుడు, నా జీవితానికి యజమానుడా అనే పాట వినండి. యూట్యూబ్ లో నేను రాసిన పాట. అందులో ఈ మాట రాశాను, అరచేతిలో చెక్కుకున్నవాడ ఈ జీవితము నీదేనయ్యా, నేను నీ వాడనేసయ్యా అన్నాను. స్తోత్రం కలుగునుగా. అంటే నేను ఎవరికి చెందినోడు కాదు, నేను చెందింది ఎవరికి? దేవునికి. నాకు అర్థమైంది. ఈ కోరహ పిల్లలు కూడా ఏమంటున్నారంటే, మా శరీరాలు ఎవరికో ఇచ్చి సంతోషపడాలనుకోవట్లేదు. వాళ్ళ హృదయం, వారి శరీరం, వారి ప్రాణాలు ఎవరి కోసం కేకలేస్తున్నాయి అని రాశారు వాళ్ళు? దేవుని కోసం కేకలేస్తున్నాయి అని. తమ్ముళ్ళు, మీ శరీరాలు పాపానికే రంకెలేస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ రంకెలు, ఆ కేకలు సమాధి దగ్గర వినబడతాయి రేపు నీకు. ఇప్పుడు వేసే శరీరపు రంకే రేపు మరణం ముందు అరులు చాచి కేకలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
జాగ్రత్త సుమా. ఇప్పుడు ఎటు పడితే అంటే ప్రవర్తిస్తున్నానంటే రేపొద్దున ఎంత ప్రమాదాలు జరుగుతాయో. కొడుకు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు, ఇంజనీర్ లో. వాడిని సంతోషపెట్టడానికి ఒక మంచి వెహికల్ కొనిద్దామని 2021లో డిసెంబర్ లాస్ట్ వీక్ లో క్రేటా కారు కొనిచ్చాడు తండ్రి తనకి. కారు రాగానే 31వ తారీఖు నైట్ గుంటూరు నుండి బయలుదేరి విజయవాడ పబ్బులో తాగుదామని ఓ కేసు బీరు బాటిల్ కారులో పెట్టుకొని, కొత్త కారేమో 5 గేర్లు వేసి తొక్కాడు ఒకటి కిందకి. 31 ఎండింగ్ అయి 1వ తారీఖు పడేసరికి పబ్బులో చిందేయాలని వేగంగా వెళ్ళిపోతున్నారు. వేగం ఎంతో తెలుసా? 180. ఎంత? కారు కొత్తది, వచ్చే సంవత్సరం ఏమో కొత్తది. బీరు బాటిల్ 4 కుర్రోళ్ళు. వీళ్ళు 180 తొక్కుతున్నాడు కాదన్న గ్రహింపు లేకుండా చీర్స్ అని కొట్టుకుంటున్నారు. ఏంటి మీరు పేపర్లో కూడా చూస్తే జరిగిన ప్రమాదం 188 దగ్గర మీటర్ పగిలిపోయి చూపెడుతుంది ముళ్ళలాగా. ఎందుకో తెలుసా? గుంటూరు నుండి విజయవాడకు వచ్చిన తర్వాత టోల్ గేట్ ఉంటది కదన్నా, దాటిన తర్వాత ఈ వారధకు ముందే భయంకరమైన యాక్సిడెంట్ లో 4 చచ్చిపోయారు. 4. 7 నిమిషాల్లో కొత్త సంవత్సరం. 7 నిమిషాలకు ముందే ప్రాణాలు వదిలేశారు. నాన్న ఇలా ఏడుతున్నాడు, నీ చావుకేనేమరా నేను కొత్త కారు కొనిచ్చాను. అందుకనే పిల్లలకి ఏది ఎప్పుడు కొనాలో కొంచెం ఆలోచించండి. సంకలు గుద్దుకొని సంతోషంగా కొన్నాం అనుకో, నీకన్నా సంకలు గుద్దుకొని వయసాడు. అర్థమవుతుందా? అందుకనే ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఇవ్వడం చాలా మంచిది. యవనస్తుడా చాలా జాగ్రత్త. ఎందుకు మాట చెప్తున్నానంటే, హెచ్చరికలు చెప్తే ఎవరికి నచ్చవు. 4 సినిమా జోకులు చెప్తే ఖచ్చితంగా నవ్వు వచ్చేది ఒకడికి కదా. ఇప్పుడు నవ్వాలని కోరుకుంటే రేపొద్దున ఏడవాలేమో. జాగ్రత్త. ఈ 3 ఏమంటున్నారంటే, మా ప్రాణాలు, మా శరీరాలు, మా హృదయాలు దేవుని కోసం కేకలేస్తున్నాయి. ఎందుకు కేకలేసే చెప్పనా? అమ్మా నాన్న ఉన్నారా? మాట్లాడండి. లేరు. ఆ రోజుల్లో దేవాలయం 3 పద్ధతులు ఉండేది. ప్రత్యక్ష గుడారం, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఏడాదికి ఒక పర్యాయం మాత్రమే ప్రధాన యాజకుడు ఇక్కడికి వచ్చేవాడు. మిగతా స్థలాలు యాజకులు, ఆ తర్వాత అటు సామాన్య గోత్రికులు ఉండి ఆరాధించేవాడు. దేవుని మందిరానికి ఆ రోజుల్లో వంతులు వారిగా గోత్రాలు చెప్పిన, వారి వారి లెక్కలు చెప్పిన, స్త్రీ పురుషులు కుటుంబాలు కలిసి వెళ్ళాలి వారి వారి గోత్రాలు చెప్పిన. మరి ఇప్పుడు కోరహు పిల్లలకి తల్లిదండ్రులు లేరు కదా. గోత్రం అయితే ఉంది కానీ తీసుకెళ్ళడానికి తలమానికలుగా ఉండే తల్లిదండ్రులు లేరు. అందుకని అందరూ వెళుతున్నారు కానీ ఈ 3 మాత్రం వెళ్ళట్లా. ప్రత్యక్షపు గుడారం ఇలాగ చుట్టూ బిల్డింగ్లు ఉన్నట్టు ఆ రోజుల్లో కొండల మధ్యలో ప్రత్యక్షపు గుడారం ఇలాగ ఉండేది. ఆ పర్వతాలు ఎక్కి 3 ఇలాగ అనుకునేవాళ్ళంట, మనకు కూడా అమ్మ నాన్న ఉంటే బాగుండేది, మనం కూడా కొత్త బట్టలు కట్టుకొని దేవుని ముందుకు వెళ్ళేవాళ్ళం. మనకు ఆ భాగ్యం లేదు, ఇలాగైపోయినాయి ఏంటి మా జీవితాలు అని ఏడుస్తూ ఉంటుంటే పెద్దోడు అన్నాడు, రే ఆ బలిపీఠం కనబడుతుంది కదా అక్కడ ఏదో కదులుతుంది చూడు అన్నాడు. చూడగానే అక్కడ ఒక చిన్న పిచ్చుక అలాగ ఎగురుతా ఉంది. ఎగురుతా ఉంటుంటే చిన్నోడు అన్నాడు, అన్నయ్య చూడు అక్కడ పిచ్చుక కనబడుతుందని. మధ్యలో కూడా అన్నాడు, అవునరా పిచ్చుక అక్కడ ఉంది బలిపీఠం దగ్గర. ఏంటంటావు? ఏమో. కొద్దిసేపటికి ఆ పిచ్చుకతో పాటు చిన్న పిల్లలు కూడా బయటకు వచ్చింది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ బలిపీఠం కింద ఏముంది? గూడు ఉంది. చెప్పండి, ఏముంది? గూడు. ఆ గూడు కనబడగానే 3కి దుఃఖం ఆగల. ఒకరు చూసుకున్నారు, రే మనకు అమ్మానం లేరు, అందరు గుళ్ళోకి వెళ్తున్నారు కానీ మనం మాత్రం వెళ్ళట్లేదు. పిచ్చుకొక్కకు దొరికిన భాగ్యం మన బతుకులకి లేదు. వాళ్ళు ఇలాగ అన్నారు. వెంటనే ఇలా రాసేశారు, ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా 84:3, నా దేవా నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు ఏం దొరికింది? నివాసం దొరికాను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము. అంటే వారు ఆశ చూడండి, దేవునితో బ్రతకాలని ఆశలో ఈ లోపు వాళ్ళకి పిచ్చుక కనబడేసరికి ఇదే దృశ్యాన్ని దేవుడు తెల చెప్పేస్తున్నారు, ప్రభా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకకే స్థానం దొరికినప్పుడు
పిచ్చుకల కన్నా శ్రేష్ఠులమైన మాకు కూడా నీ మందిరంలో బ్రతికే కృప మాకు కావాలి. హల్లెలూయా. అంటే దేవునితో ఉండాలన్న ఆశ, నువ్వు ఎవరితో ఉండాలని ఆశ ఉందో నాకు తెలియదు, కానీ దేవునితో ఉండాలని ఆశ నీలో కలుగునుగాక. అందుకని వారి ఆశ అంతా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణాలు ఆశపడుతున్నాయి. నీతో ఉండాలని, నీతో గడపాలని. నువ్వు లేకుండా బ్రతకలేమని మాకు అర్థమవుతుంది. మాకంతా నువ్వే, నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే, నా స్నేహితుడవు కూడా నువ్వే. నీ వల్లే మరెవడు మమ్మల్ని ఆదరించలేడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించువాడా, నీ నివాసము కావాలి. మాకు ఏ ఇల్లు దిక్కుమొక్కు లేని వాళ్ళం, మాకు ఇల్లంతా నువ్వే. నీ మాట, నీ సహవాసం, నీ స్నేహం మాకు కావాలి. ఈ శరీరాలతో అపవిత్రపరచుకోవడానికి, మా హృదయాల నిండా చెడు నింపుకోవడానికి మేము రంకిలేస్తలేదయ్యా. మా హృదయాలైనను మా శరీరాలైనను నీ పరిశుద్ధత కొరకై రంకిలేస్తున్నాయి. స్తోత్రం. అవనస్తుడా, మనం అనుకోవచ్చు కొన్నిసార్లు యవన ప్రాయంలో అలాగే ఉంటారు సార్ అని. పెద్దోళ్ళు చెప్పే మాటలు మాడి పగలగొట్టాలనిపిస్తారు. వయసులో ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు సార్ అంటున్నాడు ఒకడు. అంటే వయసులో ఉండేవాళ్ళు అలాగే ఉంటారు, వ్యవహరించనని వదిలేమంటే ఎలాగా? ఓ మాట చెప్పనా, మనలో పొంగే ప్రతి పొంగును, కోరికను అణుచుకునే కృప ప్రభు మనకి ఇచ్చును గాక. అది మనకు ఉంది. కోపం వచ్చినప్పుడు అంచుకుంటామా లేదా? మాట్లాడండి. చెయ్యి ఎత్తేస్తాం త్వరగా. మరి దెబ్బ కొట్టేటప్పుడు బుర్ర బాగా పనిచేద్ది, కొట్టమాకరాను. ఏదైనా చూడండి. కానీ మరి ఎందుకో క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి లూజ్ అవ్వాలి. ఈ మాట అంటున్నందుకు బాధపడమాకండి. మనము దేనినైనా అణుచుకొని కృప ప్రభు మనకిచ్చాడు. మానవ శరీరానికి ఆ కృప ఉంది, దానిని మనం వినియోగించుకోవాలి. దేవుని సహాయముతో శరీరంలో పొంగే ప్రతి కోరికను అణుచుకోవచ్చు. అందుకనే అమ్మా నాన్న లేరు కదా, అడ్డదిడ్డంగా విచ్చలవిడిగా బ్రతకొచ్చు అనుకుని ఈ పిల్లలు అమ్మా నాన్న లేకపోయినా సరే దేవుని ముందు లెక్క అప్పగించడానికి ఎంత జాగ్రత్తగా ఉన్నారు. అందుకనే మీతో ప్రేమతో చెప్తున్నాను, అమ్మ చూసినా చూడకపోయినా, నాన్న అడగకపోయినా నిన్ను మాత్రం పక్కా చూసేది ఎవరు? దేవుడే. ఆయనకు నువ్వు అకౌంటబుల్ గా ఉండమని ప్రేమతో నేను కోరుతున్నాను. స్తోత్రం కలుగునుగా. మీ జీవితాలు చాలా విలువైనవి. పవిత్రతను కాపాడుకున్న దానియేలు మాదీలో పారసీల దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడు. తెలుసా విషయాలు? మాదీలో పారసీల దేశానికి ఏమయ్యాడు దానియేలు? రాజు తర్వాత రాజు అయ్యాడు. దర్యావేషు రాజు అయితే దర్యావేషు తర్వాత అతడే గొప్ప రాజరికాన్ని వెలగబెట్టినోడు. నీతి కొరకు నిలబడినోళ్ళు ఇప్పుడు అన్యాయం చేయబడలేదు. ఈవెన్ కోరహ పిల్లలు కూడా ఆశపడి, మందిరం అప్పుడు కట్టబడలేదు, వాళ్ళు ఆశపడి చనిపోయారు. సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది బంగారంతో. సొలొమోను మందిరం కట్టబడినప్పుడు గాయకులుగా ఎవరు బాధ్యతలు వారికి అప్పగిస్తున్నప్పుడు పెద్దలందరూ కలిసి ఇలాగ అన్నారు, అయ్యా కోరహు చెడ్డోడే గాని కోరహ కడుపున పుట్టిన పిల్లలు మాత్రం వాళ్ళు రాసిన కీర్తనలు చాలా విలువైనవి. వాళ్ళు లేరు, కానీ వాళ్ళు ముని మనవాళ్ళు మనతో ఉన్నారు. వారికి ఏదైనా ఒక అవకాశం ఇవ్వచ్చు కదంటే, కోరహ కడుపున పుట్టిన పిల్లల యొక్క కడుపున పుట్టిన పిల్లలకి సొలొమోను అన్నాడు, రాత్రి పగలు ఈ పరిశుద్ధ మందిరాన్ని, బంగారముతో చేయబడిన మందిరాన్ని కాపలా కాసే భాగ్యం మీకు ఇస్తున్నాను అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఎవరికి దక్కిందా భాగ్యం? కోరహ కడుపున పుట్టిన పిల్లల యొక్క మనవళ్ళకి. దేవుని పట్ల కలిగిన ఏ ఆశను ఆయన నిరాశపరిచేవాడు కాదు, ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాడు. ఓ మాట చెప్పనా, మందిరంలో బ్రతకడం పెద్ద విషయం ఏంటని అనుకోవచ్చు. అది ఉండేది ఒక కంపెనీలో జాబ్ చేస్తుండే కొంతమంది చెప్పుకోవచ్చు, నేను పనిచేసే కంపెనీ పలానిదని గర్వంగా చెప్పుకోవచ్చు. కొంతమందికి పేరు, ఇంటి పేరును బట్టి అతిశయాలు ఉంటాయి. కానీ క్రైస్తవుడికి దేవుని సన్నిధిని బట్టి అతిశయము పెరగాలి. ఎందుకో తెలుసా? అది రారాజు సన్నిధి, సృష్టికర్త సామ్రాజ్యం. అది అక్కడ బ్రతకడం ఆషామాషి కాదు. ఆయన జ్ఞానవాక్కులు, దైవికమైన జ్ఞానం సంపాదించుకోవడానికి, దేవుని మందిరంలో బ్రతకడానికి దేవుని పిల్లలు ఎప్పుడు ప్రయాసపడాలి. అందుకనే ఆయన మందిరము మానవులకి చాలా గొప్పదిగా ఎంచుకోవాలి. ఆయన మందిరము నుండి వైదొలుగు వాడు చాలా పాడైపోతాడు. యవనస్తులు పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు
వాళ్ళు ఏమి చెడ్డోళ్ళు అయిపోలేదు, కానీ దానియేలు జీవితం బాగుంది, కొరహ పిల్లల జీవితాలు బాగున్నాయి. పాపానికై దూరంగా పారిపోయిన మరొక యవనస్తుడు బైబిల్లో కనబడతాడు. ఎవరైనా చెప్పుకుంటారా? యోసేపు. చెప్పండి ఎవరు? అతడు పాపానికై కమిట్మెంట్ కి లొంగిపోలేదు, పాపానికే రాజీ పడిపోలేదు, శరీరం అడుగుతుంది కదా అని ఇచ్చేయలేదు. అతడు ఇలాగన్నాడు, నన్ను కలగజేసిన దేవునికి నేను ద్రోహము చేయలేను, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి అని. అతడు ఆమె చేతిలో వస్త్రాన్ని వదిలేసి దిగంబరుగా పారిపోయాడు. తర్వాత చాలా గొప్పోడయ్యాడు. నేను ఇలాగ అడగాలనుకుంటున్నాను యవనస్తుల్ని. ఆ రోజు ఆమె పాపం చేయమని కమిట్మెంట్ అడిగినప్పుడు ఇచ్చేయడానికి యోసేపుకి ఏమడ్డొచ్చింది? అప్పటికి తనున్న బతుక్కి సరైన సౌకర్యాలు లేవు, ఒంటి మీద మంచి బట్ట లేదు, కడుపు నిండా 4 మెతుకులు లోపలికి వెళ్ళట్లా. అందరూ బాగున్నారు కానీ యోసేపు జీవితం మాత్రం బాగోలేదు. ఆమెతో కమిట్మెంట్ కి లొంగిపోతే యోసేపు జీవితం బాగుండేది, కానీ కమిట్మెంట్ కి రాజీ పడలేదు, కానీ పరిశుద్ధతనే కాపాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అతడు దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున పరలోకానికి వెళ్ళి ఇలాగ అడగాలనుకుంటున్నాను, ఓ యోసేపా, ఎందుకు ఈ తెప్పలో? ఆ రోజు పాపం చేసేస్తుంటే నువ్వు జైలుకి వెళ్ళే కర్మ నీకు ఉండేది కాదు కదా, ఈ తెప్పలు నువ్వు పడేవాడు కాదు కదా, ఎందుకు ఆ రోజు ఆమె అడిగినట్టు చేసేస్తుంటే మంచి బట్ట, కడుపు నిండా తిండి, అంతా బాగుండేది కదా అని అంటే యోసేపు ఇలాగ అంటాడు. ఏమంటాడు తెలుసా? అరే జాన్, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజు నేను కమిట్మెంట్ అయిపోతే ఆ పాడడిపోయిన కొంపలోని పడి ఆ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేవాడిని. ఆ రోజు నేను పాపం చేయలేదు గనకనే ఐగుప్తు దేశపు కళ్ళాలు దేవుడు నా చేతిలో పెట్టాడు అంటాడు. హల్లెలూయా. ఏది విలువైనది? తాత్కాలికమైన దాని కొరకు లొంగిపోతే శాశ్వతమైన బహుమానాలు కోల్పోవాలి. అందుకనే అశాశ్వతమైన వాటి కొరకు శాశ్వతమైన దానిని కోల్పోవద్దు. ఈ భూమి మీద పుట్టే ప్రతిదీ అశాశ్వతమైనదే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. స్తోత్రం కలుగునుగాక. ఇంకా 3 మాటలు ఉన్నాయి, చెప్పే టైం లేదు, ఈసారి ఇప్పుడేం చెప్తాను. స్తోత్రం కలుగునుగాక. మాట యందు జాగ్రత్తగా ఉండాలి. రెండవది క్యారెక్టర్ విషయంలో కూడా ఏమై ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాలి. క్యారెక్టర్ అని శివశాలకు చెప్తున్నావు, దాని వల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే దానియేలు ఏం లాస్ అవ్వాలి. అయ్యాడా? మాట్లాడు. అవలా? కోరహ పిల్లలను లాస్ అయ్యారా? అవలేదు. యోసేపు ఏమో లాస్ అయ్యాడా? అవలా. ఇలా చూపించిన చేతులే ఓ రోజు ఇలా దండం పెట్టాయి. పరిశుద్ధుడు నీతిమంతుడు ఎప్పుడు సిగ్గుపరచబడ్డాడు. వాడు ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరత వానికి రానివ్వడు. భక్తిహీనుడు నాశనం అవుతాడేమో గాని నీతిమంతుడు ఎప్పటికీ నాశనం అవడు. ఎందుకో తెలుసా? అది మానవ నీతి కాదు, దైవ సంబంధమైన నీతి. అది ఎల్లకాలం ఉండేది. అందుకనే ఒక యవన దైవజనుడిగా మీతో కూడా నేను చెప్పుకునేది ఏంటంటే, నేను కూడా యవన ప్రాయంలో దేవుడు నాకు ఇచ్చిన జీవితాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దేవుడు నాకు చిన్నప్పుడే మంచి జీవితం ఇచ్చాడు, నడకను. కానీ ఆ నడక దేవుడు చేసిన మేలు మరిచిపోయినటువంటి ఒక కృతజ్ఞత హీనుడిని. ఏమాత్రం దేవునికి లోబడలేదు. మా నాన్నగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, కానీ వాళ్ళు చేసే భక్తికి నాకు పొంతన లేదు. బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టలేనప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు అని విసిరేసిన మూర్ఖుడు నేను. సేవలు చేసుకోవడానికి మీరైతే ఓకేనేమో, నాకు మాత్రం ఇష్టం లేదు, చేసుకొని చచ్చిపోండి ఆయన సావండి అని మాట్లాడిన ఓ పనికి మనోడిని. ఓ మాట చెప్పనా? బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆడు నేను చుట్టం, ఆడికి నాకు పెద్ద తేడా ఉండదు. ఆడు ఎలా వ్యతిరేకంగా ఉన్నాడో నేను ఆడికన్నా బాబులు అంటాడు. చాలా ఏడిపించాను అమ్మ నాన్ని. ఎందుకంటే లోకాన్ని బహు వింతగా ప్రేమించారు. ప్రేమలకి లోక స్నేహాలకి అలవాటు పడి అమ్మ చెప్పిన, నాన్న దేవుడు చెప్పిన హెచ్చరికలు అందించిన లోబడలేని ఒక విధేయుడిని. చివరికి ఏమైందో తెలుసా? ఓ చెట్టు నరికేస్తే పడిపోద్ది కదా, మొదలు నరికేతే. అలా నా లైఫ్ అంతా పడిపోయింది. 2015లో ఏమైంది? తిరిగి వెనక్కి చూసుకునేసరికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. లోన్లీగా నా లైఫ్ అయిపోయింది. ఎటు చూసిన దారులను మూయబడ్డాయి. ఎదనిండా దుఃఖం,
ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు, పిచ్చోడిని అయిపోయాను, మానసికమైన రోగిగా మారిపోయాను. రోడ్డమ్మడ తిరిగే పిచ్చోడికి నాకు పెద్ద తేడా ఉండేది కాదు. ఇలాగ అనుకున్నాను, ఈ జీవితాన్ని ఇక నా భరించలేను, ఈ సమస్యలు నేను అధిగమించలేను, నేను ఓటమిని అంగీకరించి మరణం దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. ఆ రాత్రి అపవాది మరణ రూపాన్ని దాల్చి నా కిటికీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట అది 2015 డిసెంబర్ 18వ తారీఖు మరణం ఇలా మాట్లాడుతుంది కిటికీలో నుండి. 2016 నువ్వు చూడవు, చూడనివ్వను అని. ఎందుకు చూడనివ్వడు తెలియలేదు. లేచి క్యాలెండర్ వైపు వెళ్ళి చూచగా 12 రోజులు ఉంది. ఈ 12 days లో నా లైఫ్ ముగించాలా, ఎవరైనా ముగించేస్తారా అర్థం కాక బయటికి వెళ్ళి చూస్తే ఎవరు కనిపించలా. నాన్న మంచి ప్రార్థన పరుడు, నాన్న చర్చిలో పడి ప్రార్థన చేసుకుంటుంటే వెళ్ళి కూర్చొని చెప్పాను జరిగిందంతా. నాన్న ఒక మంచి సలహా ఇచ్చారు, వెళ్ళి ప్రార్థన చేసుకోరా అని. వింటే కదా, వినలేదు. నాన్న ముందు నటించాను ప్రార్థన చేసుకుంటున్నట్టు, నాన్న మోకరించగానే మళ్ళీ అడుగులు అడిగేసుకుంటూ ఇంట్లోకి వచ్చాను. వచ్చి ఒక దరిద్రమైన ఆలోచించాను. ఏంటి అంటే, కరెంటు వైర్లు కనబడుతున్న ఇంట్లో ఓ మాదిరి ఇంతలా ఉండే, వాటిని 2 బోర్డులో పెట్టాను. కరెంటు బోర్డులో 2 నా నోట్లో ఎట్టుకున్నాను, స్విచ్ చేసుకున్నాను. బ్రెయిన్కి భయంకరమైన షాక్, మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయాను. ఏం చేయలేసానో అర్థం తెలియట్లేదు. అమ్మ నాన్న వచ్చిన వాళ్ళు గుర్తుపట్టలేదు అంట, నాకు తెలియదు. ఇలాగే ఎన్నో పిచ్చి ప్రయత్నాలు వింటున్నారు కదా. ఆ తర్వాత ఎందుకో దేవుడు బ్రతికించాడు, మళ్ళా ఫ్యాన్ కూర వేసుకున్నాను. ఆ రోజు నాన్న కాపాడారు. మరలా నేను పాయిజన్ మింగేశాను, మరలా తమ్ముడు కాపాడాడు. బండి వేగంగా డ్రైవ్ చేసి లారీ కింద కూడా పెట్టేశాను నేను. ఇవన్నీ ఘాట్లు ఎన్నో ఉంటాయి మీకు చూస్తే. ఆ రోజు కూడా చచ్చిపోవాలి. ఎంత కాపుదల వెనకాలన్నా దేవుని ప్రణాళిక అర్థం చేసుకోలేని ఓ దౌర్భాగ్యపు జీవితం. ఎందుకో అర్థం కాల. దేవుని ప్రేమను కాలరాసుకున్న దరిద్రుడు నేను. దేవుని చిత్తాన్ని విస్మరించిన వాడిని. ఆయన ఆలోచనకి, ఆయన అంతరంగానికి, ఆయన కాపుదలని గుర్తెరగలేని ఒక అజ్ఞానిగా మారిపోయాను. డిసెంబర్ 23వ తారీఖు ఇక నా బాధలు నేను భరించలేకపోతున్నాను. కన్నీరు ఎక్కువైపోయింది. తిండి మానేస్తున్న పరిస్థితులు వచ్చేసినాయి. నిద్ర ఉండేది కాదు. పిచ్చోడు లాగా గోడకేసుకుని బాదుకుండేవాడిని. ఎంత రోగిగా మారానంటే, నా గదిలోకి బల్లొత్తి అడిగేవాడిని, సేయ్ చంపడానికి వచ్చేవాడిని. బల్లి అంతా నేనంతా. అది కనబడినప్పుడు ఏదో వచ్చి చంపేద్దని భయం, తెలియని ఆందోళన, లోన్లీనెస్, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కొలాప్స్ అయిపోయిన లైఫ్ నాది. పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్న అమ్మ నాన్న ఏడుస్తూ ఉండేవాళ్ళు. బాగా వినాలి, నీవు నీ సొంత అభిప్రాయాలకి నువ్వు ఒక్కడవే ఆడవడం కాదు, ఆ తర్వాత అమ్మాయి ఆడవలసి వస్తుంది, నాన్నే ఆడవలసి వస్తుంది. ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే, దెబ్బ తిన్నవాడిగా గాయాలు ఇంకా నాలో ఉన్నాయి. అందుకే నా గాయాల లోతు మీరు భరించలేరు. అందుకే చెప్తున్నాను నేను. ఎంత నష్టపోయానో తెలుసా? శరీరం అనారోగ్యాలను బారిన పడడం ప్రారంభించింది. చాలా చిత్రవద చేసుకున్నాను. ఇక ఎన్ని సూసైడ్ చేసుకున్న సావు రావట్లేదు. డిసెంబర్ 23వ తారీఖు మా ఇంటికి నియర్లీ ఉండే ఒక బ్రిడ్జి దగ్గర దూకి చచ్చిపోదాం వెళ్ళి. అది ఉప్టేరు కొల్లేరు సరస్సు. అది చాలా ఊబి, చాలా వెడల్పు, లోతు ఎక్కువ కూడా. అక్కడ నుంచి దూకి చచ్చిపోదాం అని ఆలోచనతో బయలుదేరి వెళ్ళాను. అద్దంలో నా ముఖం చూసుకొని, నా ముఖం మీద నేనే ఉమ్మేసుకొని, ఎందుకురా నీ బతుకన్నట్టు నా ముఖాన్ని నేనే చూసుకొని ఉమ్మేసుకొని ఇంట్లో నుండి బయలుదేరుతూ ఏడుస్తూ వెళ్ళి అక్కడ నిలబడుతూ, రే బతుకుంటే ఎవరు నేను పలకరిస్తాడు, ఈ బతుకు బాగలేదు కదా, చచ్చిపోయి సమాధిలో కన్నా వెళ్ళరా, అక్కడికి నీ లైఫ్ ఎంతో మంచి నిద్ర వస్తుంది, ఎంతో బాగుంటది. అక్కడ చూడు ఎంతమంది ఉన్నారో, సమాధుల్లో ఎంతమంది వరుసగా ఉంటారో తెలుసా? మనుషులు బతుకుంటే ఎవరు ఉండరు. అవన్నీ ఆలోచించాను, చెప్పుకుంటున్నా నాకు నేనే. చూడరా సమాధులు ఆ బ్రిడ్జికి డౌన్ లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భీమవరం టు గుడివాడ వెళ్ళే దారిలో ఏలూరుపడి ఉప్టేరు బ్రిడ్జి ఉంటుంది. దాని కింద డౌన్ లో సమాధులు ఉంటాయి. దేవుని చిత్తం అయితే ఈసారి నెక్స్ట్ సాంగ్ లో అక్కడ ఒక వీడియో క్లిప్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ చరణం అంతా రాశాను నేను. స్తోత్రం కలుగునుగా. ఆ సమాధుల వైపు చూస్తే ఇలాగన్నా చూడు, ఎంతమంది అద్భుతంగా వరుసగా పడుకున్నారు. నువ్వు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నిత్య విశ్రాంతి పొందుకు అక్కడ చక్కగా నిద్ర పట్టింది. ఈ బాధలో ఏముండవు. చచ్చిపోతే పోలీసులు కూడా నీ ఇంటికి రారు. కోర్టు నుండి ఏం నోటిఫికేషన్ ఇంకా అందరి నోట్లకి ప్లాస్టర్ అయ్యొచ్చు. చచ్చిపోయావు కదా అని ఎవడ ఇంకా నేను ఇబ్బంది పెట్టడు.
అమ్మా నాన్న కూడా మనసు ఎంత దొరికింది, పదా బిడ్జెక్కి దూకి చచ్చిపోని ఆ రాత్రి మాట్లాడుకున్న బిడ్జెక్కి నిలవబడ్డాను. వేదిక మీద ఉంటే చెప్తున్నాను, ఆ రోజు ప్రభు నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం నశించిపోతుంటే లోకం చోద్యం చేస్తుంది, కానీ దేవుడు మాత్రం చోద్యం చూసేవాడు కాదు. నశించిపోతున్న మనల్ని రక్షించడంలో ఆయనకున్న ఆత్మ తీవ్రత మరెవడకూడదు. అందుకని అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికే వచ్చానన్నాడు. కానీ మానవ జాతి పతనాలను ఫలభర్తిగా చేయడానికి వస్తే ఈ లోకం ఆయన్ని కులంతో చూస్తుంది, మతంతో చూస్తుంది, వేరే దేశానికి చెందినవాడు, వేరే దళితులకు చెందినవాడు. నీ బుద్ధి చెడిపోయి దేవుని అలా తక్కువ అంచనాలు వేస్తున్నావు. ఆయన కులాన్నో మతాన్ని స్థాపించడానికి రాలేదు, పగిలిపోయిన మానవ హృదయాలను తిరిగి కట్టడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. చెదరగొట్టుకున్న నీ అంతరంగాన్ని, పాడు చేసుకున్న నీ శరీరాన్ని మరలా నూతన పరచడానికి వచ్చాడు ఆయన. ఆ రాత్రి అందరూ వదిలేశారు, కానీ దేవుడు మాత్రం నన్ను వదిలేయలేదు. ఆ రాత్రి నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయిన మోసే దేవుడు నేను, నాన్న మోసే, అమ్మ పెర్లూదియా. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అమ్మతో నాన్నతో ప్రభు చెప్పారంట నీ కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమని. గుండెలు బాదుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి అమ్మా నాన్న ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నాం. ఏ చేత్తో విశ్లేషించాడు బైబిల్, మరలా అదే చేత్తో పట్టుకోవాలి. ఏ నోటితో సేవ చేయని అంటున్నాడో అదే నోటితో సేవ చేయాలి. అమ్మా నాన్న చేసిన ఏడుపులు, ప్రార్థనలు ఆ రాత్రి ఫలభరితంగా దేవుడు మార్చాడు. తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, నీ ప్రార్థన నీ పిల్లలకు ప్రాకారం అవుతుంది, నీ కన్నీరు కవచమై నీ పిల్లల్ని కప్పగలుగుతుంది. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రపంచానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మారబడగలుగుతారు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ పిల్లల జీవితాల్లో పొంచి ఉన్న కీడుల్ని తప్పించగలుగుతుంది. నీవు గనక ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు ఏ ప్రమాదాల్లో పడతారు. అందుకనే పౌలు ఇలాగ అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అన్నాడు. పిల్లలకి డబ్బులు, అంతస్తులు, మంచి మంచి వెహికల్స్, మంచి మంచి స్టడీస్ ఇవ్వడం గొప్ప అనుకుంటున్నావు. వీటన్నిటికన్నా ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సరే పక్కా నీ దేవుని మాత్రం వారికి ఇవ్వాలి నువ్వు. ఎందుకో తెలుసా, ఆ దేవుడు శాశ్వత కాలం ఉండువాడు. నువ్వు నేను ఉండకపోవచ్చేమో కానీ మన దేవుడు మన పిల్లలతో ఎప్పుడు, అందుకు మన దేవుణ్ణి మన పిల్లలకి పరిచయం చేసి వారిని దేవుని యొద్దకి నడిపించాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని బైబిల్ చెప్పింది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పు. ఏ త్రోవలో? దేవుని త్రోవలు, దేవుని మార్గాలు, దేవుని సన్నిధికి నడిపించే దారులు నువ్వే వారి కొరకు వేయడం నీ పిల్లలకి, నీ జీవితానికి, నీ మనుగడకి ఎంత ఆశీర్వాదకరం. అమ్మా నాన్న ప్రార్థనకి ప్రతిఫలంగా బ్రతికిన దేవుని పక్షంగా నిలబడిన వాడిని నేను. అమ్మా నాన్న ప్రార్థన ఒకటి దేవునికి మహాకృప. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నారు, తమ్ముళ్ళు వింటున్నారా? నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటున్నా ఆ లైఫ్ నా చేతిలో పెట్టగలిగితే నేను మహిమ గల పాత్రగా వాడుకుంటానని ఆ రోజు ప్రభు నాతో మాట్లాడారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. పగిలిపోయింది కదా అని విసిరేయడం మనకు అలవాటు, పాడైపోయింది కదా అని ఓ మూలను పెట్టేయడం మనకు అలవాటు. కానీ దేవునికి అది నచ్చదు. పాడైపోయిన, చెదరపోయిన, పగిలిపోయిన హృదయాలని బహు నేర్పరితనంగా కట్టు గొప్ప దేవుడు ఆయన. అందుకని బైబిల్ చెప్తుంది, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడై ఉన్నాడు, వారి గాయములను మార్పువాడై ఉన్నాడు. హృదయం ఎంత చెడ్డదైనా ఆయన బాగు చేస్తాడు. ఓ మాట చెప్తున్నాను తమ్ముళ్ళు, ఆ రాత్రి నా పాపను ఒప్పుకున్నాను. ఈ రాత్రి కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, మనం తెలుసో తెలియకో అవిధేయులుగా మార్చబడడం మనకు అలవాటు. మనం చిన్నప్పుడు పలక మీద పిచ్చి గీతలు గీసుకున్నాం, ఇలా అంటే జరిగినవి. కానీ జీవితాల్లో గీసుకున్న పిచ్చి గీతలు జరగవు. ఆ పిచ్చి గీతలే ప్రపంచానికి నువ్వు నేరస్తుడుగాను, నువ్వు చెడు చేసినట్టు ఆ పిచ్చి గీత మాట్లాడుతుంటే తల ఎత్తుకోలేక, అమ్మా నాన్న ముందు మాట్లాడలేక, ఫ్యానుకో రైలు పట్టాలకో ఏదో ఒకటి మింగి చచ్చిపోతామని ఆలోచన వస్తుంది. ఓ మాట చెప్తున్నాను, పెన్సిల్ వెనకాల ఎరేజర్ ఉన్నట్టు
మనము చేసిన ప్రతి పాపాన్ని చెరపడానికి భూమి మీదకు ఒక ఎరేజర్ ఉంది. అది నా ప్రభు కార్చిన విలువైన రక్తము. ఆ రక్తము ప్రతి పాపాన్ని కడుగుతాడు. మనం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చెరిపి మరలా కొత్త నిర్ణయాలు, మనము పాడు చేసుకున్న ప్రతి మార్గాన్ని మరలా నూతన పరచగలిగిన వాడు. అందుకనే నా లోపాలు, నా పాపాలు, నా బలహీనతలు, నా ప్రతి అవిధేయత ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పవిత్రత అనేది దేవునికి కావాలి. నా అవిధేయత, నా అపవిత్రత ప్రభుకి నచ్చదు కనుక తీసివేసుకున్నాను. నేను నాలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నీ బయటపడేసి ప్రభు రక్తముతో కడగబడడానికి నన్ను నేనగా ఆయనకి అప్పగించుకున్నాను. బైబిల్ చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లొంగిపోమన్నాడు. ఒప్పేసుకోవాలి, చెప్పేసుకోవాలి, కప్పుకోకూడదు, దాచుకోకూడదు. దేవుని ముందు మన హృదయాన్ని ఇప్పి, ప్రభువా నేను ఇంత పాడయ్యాను, ఒక ఫ్రెండ్తో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రా అని క్లోజ్ ఫ్రెండ్తో ఎలాగైతే చెప్తాం, బెస్ట్ ఫ్రెండ్తో ఎలాగైతే మన బెస్ట్తో ఎలాగైతే షేర్ చేసుకుంటామో, ఆయన అంతకన్నా బెస్ట్ గా క్లోజ్ గా ఉండే గొప్ప దేవుడు. అందుకని బైబిల్ ఇలా చెప్తుంది, ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు ఇలాగూ లేడు. ఆయన నియర్లీ మనతోనే ఉండువాడు. ఆయనతో మనము హృదయం అంతా ఇప్పి చెప్పుకోవచ్చు. ఆ రాత్రి నేను చెప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను వ్యతిరేకంగా బ్రతకనయ్యా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నేను నడిచి వస్తాను. నిన్ను మించినోడు నాకు ఇంకెవడు లేడు. నా ప్రతి అవిధేయత ఒప్పుకున్నాను, నా ప్రతి పాపను ఒప్పుకున్నాను. ఆయన నాతో తిరిగి ఇలా మాట్లాడుతున్నారు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ నోట మాటలు, నీ నోట పాటలోంచి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను. చూడు, నా అరచేతులు నిన్ను క్రొత్తగా చెక్కుకుంటున్నానని తన హస్తముతో నా తల మీద చేయి వేసి అభిషేకించారు. దెబ్బకి దశాదేశం మొత్తం మారిపోయింది ఆ రాత్రి నుండి. మునుపులాగా ఇప్పుడు లేను. ఒకప్పుడు మీకులాగే కూర్చొని అందరితో శివాట్లు ఎట్టించుకునేవాడిని, కానీ ఇప్పుడు నేనే శివాట్లు వేస్తాను. అర్థమవుతుందా? అప్పుడు అందరితో చెప్పించుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు నన్ను చెప్పే స్థితికి రావడానికి గల కారణం ఏంటంటే, గాయాల లోతేంటో నాకు తెలుసు. తప్పుడు నిర్ణయాలు ఎంత తీరిగ్గా కూర్చొని ఏడ్చేలాగా చేస్తాయో దానికి కారణాలు ఏంటో నాకు తెలిసిన వాడిగా మీ మధ్య దేవుని ప్రతినిధిగా, ఆయన విట్నెస్ గా నేను మీతో మాట్లాడుతున్నా. పొరపాటు అందరం చేస్తాం, కానీ పొరపాటులో ఉండిపోవడమే పెద్ద తప్పు. పొరపాటును ఒప్పుకొని మరలా రీబిల్డ్ చేయబడ్డం, రెన్యూ చేయబడ్డం మానవ జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరం. అందుకే అన్నాడు ఆయన, పాతవి గతిస్తాయి, క్రొత్తవిగా నేను మరలా చేస్తాను అన్నాడు. ఆయన నూతన సృష్టిగా చేయువాడు. పాత సృష్టి పాడు చేసినా మరలా నూతన సృష్టిగా మలచగలిగిన వాడు ఆయన. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఆది యందు భూమి ఆకాశాలని సృజించాను, కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని లేఖనాలు చెప్తుంది. దేవుడు సృజించిన సృష్టి నిరాకారం ఎందుకైందంటే కొన్ని దుష్ట శక్తుల చేత అది పాడు చేయబడింది. పాత సృష్టి పాడైపోయింది కదని దేవుడు వదలలేదు, కానీ మరలా 2, 3, 4, 5, 6, 7 వచనాల్లో మరలా నూతన సృష్టిని తన నోటి మాటతో చేశాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి పాతవి ఎంత ఉన్నా, అది ఎంత రోతైనా, దేవుడు గతాన్ని గుర్తు తెచ్చుకోకుండా ప్రస్తుతాన్ని అడుగుతాడు, నీ హృదయం నాకు ఇవ్వగలవా అని. మనం ఏమంటామంటే, హృదయం ఎక్కడుంది, హృదయం ఎక్కడుందని పాటలు పాడతాం. మనం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఎక్కడుందని ఎందుకు పాడుతున్నావు అంటే, ఎవరికి ఇచ్చేసావు నువ్వు. ఎవరికి ఇవ్వకుండా ఈ రాత్రి నీ హృదయ నాథుడైన దేవునికి అప్పగించుకోగలిగితే హృదయాన్ని బహు అందంగా చేయబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎంటీ గోడ ఉంది, 4 రంగులు ఒక బ్రష్ ఇచ్చామనుకో, గోడ మీద అద్భుతమైన రంగులు ఎత్తాడా లేదా? ఎవరో ఆర్టిస్ట్ కదా. చక్కని మొక్క, చక్కని పూలు, చక్కని డెకరేషన్. ఒక మానవుడికే 4 రంగులు ఇచ్చి బ్రష్ ఇచ్చి అందంగా మలిచే సామర్థ్యం ఉన్నప్పుడు, ఆ ఆర్టిస్ట్ని కలగజేసిన దేవుని చేతులు ఇంకెంత అద్భుతంగా చేస్తాయి మన జీవితాలని. అర్థమవుతుందా? 6 రాతి ఖాళీ బాణులు ఉన్నాయి కానా విందులో.
దేవుడి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా మేము ఖాళీ అయ్యాం, మా పాత్రలన్నీ ఎంటీగా ఉన్నాయి, మాధుర్యం లేదు. అందరూ వచ్చి మేము ఎంటీ అయ్యామని నవ్వుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటామని అడిగారు. ప్రభు అన్నాడు, నీళ్లు పోయి అన్నాడు. ఏమన్నాడు? బాగా వినాలి. ఏం పోయమన్నాడు? నీళ్లు. ఆ నీళ్లే ఈ రాత్రి నీ కన్నీళ్లుగా మార్చబడాలి. హల్లెలూయా. నీ ఎంటీ లైఫ్ లో అపవిత్రత చేత నింపబడి ఉన్న, పరిశుద్ధత లేని నీ హృదయంలో నీ కన్నీళ్లు వలకపోతే ఆ నీళ్లకు దేవుడు ఏమివ్వబోతున్నాడు తెలుసా? రంగు ఇవ్వబోతున్నాడు. ఏమివ్వబోతున్నాడు? రంగు. నీళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన? రంగు ఇచ్చాడు. నోట్లు వేసుకొని చూస్తే రుచి దొరికింది. ముక్కు దగ్గర వాసన చూసుకుంటే అది ఒక అద్భుతమైన పెర్ఫ్యూమ్ గా మార్చబడింది. అంటే నీళ్లకు ద్రాక్షారసంగా ఎలా మార్చాడంటే, ద్రాక్షారసాన్ని కళ్ళతో చూస్తున్నప్పుడు అది అచ్చమైన రసపు రంగే కనబడుతుంది. అంటే దానికి ఏమి ఇచ్చాడు ఆయన? రంగు ఇచ్చినట్లు. నోట్లు వేసుకొని నీళ్లను చూస్తే అవి చప్పగా లేవు, ఎలాగున్నాయి? రుచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు దానికి ఏమొచ్చింది? రంగు వచ్చింది. రెండోది రుచి వచ్చింది. మూడవది వాసన చూస్తుంటే నీళ్ళ వాసన రావట్లా. ఏ స్మెల్ వస్తుంది ఇప్పుడు? అచ్చపు రియాలిటీ ద్రాక్ష రసపు వాసన వస్తుంది. ఒట్టి నీళ్లకు వచ్చిన ఎంత టేస్ట్, కలర్ అండ్ టేస్ట్ నీ జీవితాన్ని కూడా ఈ రాత్రి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఖాళీ అయిపోయిన, పాడైపోయిన అడిగిన ప్రతి హృదయాన్ని దేవుడు మరలా గొప్పగా చేయగలుగుతాడు. నా జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చాడు. మరణపు పరిస్థితులను దాటించారు. అందుకనే రాసుకున్న నా పాట, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటూ బ్రతికేస్తాను. ఎందుకంటే కోల్పోయిన వాడిని నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి ఆ రాత్రి ఆయన నా దగ్గరకు వచ్చాడు. అందుకని చివరిలో ఆయన రాశా, నువ్వే రాకపోతే నేను, ఆయన రాత్రి రాకపోతే ఈ పాటికి నేను సమాధులు ఉండేవాడిని. నేటికి 9 సంవత్సరాలు. దేవుడు ఎంత నేర్పరితనం కలిగిన వాడు తెలుసా? మనము మునిగిపోతుండే ఆయన చోద్యం చూడడు, నన్ను మరలా తిరిగి లేపాడు. అద్భుతమైన జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈ యవన ప్రేమలు జీవితాన్ని ప్రభు వాడుకుంటున్నాడు. నన్నే కాదు, నన్ను మించి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మీరు దేవునికి అప్పగించుకోగలిగితే. అందరూ ఆయనకి కావాల్సిన వాళ్ళే. ఇక్కడ వాడు వీడని ఎంపిక చేసుకునేవాడు అందరూ కావాలి ఆయనకి. ఆయన అందరికీ దేవుడే, నీకు కూడా దేవుడే. నోరు తెరిచి ఇలా అడగాలి, ప్రభువా నన్ను కలగజేసినోడా, నా వెనకాల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ సంకల్పం ఏంటి, నీ ఆలోచన ఏంటి నాకు తెలియచేయండి. నీకు నచ్చనివి నాలో నుండి తీసివేయండి. నీ పవిత్రత చేత నింపి నాలో ఉన్న అపవిత్రతను కొట్టివేయమని అడగగలిగితే నీ జీవితాన్ని ఈ రాత్రి నూతన సృష్టిగా మార్చి నిన్ను ప్రపంచానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. అందరు లేచి నిలబడదామా? ఎక్కడున్న వాళ్ళు అక్కడే లేచి నిలవబడండి. నీ ప్రక్కన ఉన్న వాళ్ళ వైపు చూడొద్దు. నీతో దేవుడు మాట్లాడారు, ఇప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. కళ్ళు మూయి దేవుని వైపు చేతులు ఎత్తుతాం. డి మేజర్. ఒక చిన్న మాట ప్రభుత్వం చెప్తాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ. నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నీ యవన ప్రాయాన్ని దేనికి పడితే దానికి రాజీ పడిపోయేలాగా అమ్ముకోకు. నీ జీవితం చాలా విలువైంది. ఈ వయసులో దేవుని కాడి మోయటం నీకెంతో మేలు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే రేపు రాజ్యరకపు వ్యవస్థలో ఉండేలాగా దేవుడు చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడో చెడ్డవాటి దగ్గర ఉంటే రేపు పొద్దున్న ఎక్కడెక్కడో చెడ్డ స్థలాల్లో కూర్చోవలసి వస్తుంది. ఈరోజు బ్రాందీ షాపుల దగ్గర కూర్చున్న వాళ్ళు, వ్యభిచారపు కొంపల దగ్గర కూర్చున్నవారు, చెడు స్నేహాల దగ్గర కూర్చున్న వాళ్ళు, 4 గోడల మధ్యలో ఓట్ల మధ్య ఏడుస్తున్న యవన జీవితాలు ఎన్నో. పోలీస్ స్టేషన్లో, జైల్లో మ్రగ్గిపోతున్న జీవితాలు. వాళ్ళు పాపం దగ్గర కూర్చున్నారు గనక ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చోవలసి వచ్చింది. ఈ రాత్రి దేవుని దగ్గర నిలవబడ్డావు కాదు, కళ్ళు మూసుకొని చేతులు ఆయన వైపెత్తి, నేను నీ దగ్గరే బ్రతకాలనుకుంటున్నాను. అపవిత్రతను నాలో నుండి దూరం చేయండి. పవిత్రమైన జీవితాలు మాకు కలుగ చేయండి. కొంతమంది ప్రభుతో మాట్లాడుతున్నారు. కళ్ళు మూసి ప్రభుతో మాట్లాడు. ప్రభువా నాకు న్యాయం చేయండి. నా పరిస్థితులలో
చెడిపోయిన భవిష్యత్తును మరలా తిరిగి నాకు ఆపాదింప చేయండి. మాట్లాడుతున్నావా? దేవునితో హృదయాన్ని విప్పి మాట్లాడు. నీ హృదయము ఘోషించే ప్రతి ఘోష ఆయన వినగలుగుతాడు. నీ మనసు మూలిగిన ప్రతి మూలుగు వింటాడు. హృదయపు లోతులను కొలబద్ద వేసి మరీ కొరవగలిగిన గొప్పవాడైన నీ గోడు ఎవరికి వినబడదు అనుకోకు, ఆయనకి వినబడుతుంది. నీ ఒంటరితనం, నీ పతనపు స్థితి, పాడైన జీవితాన్ని ఆయన ముందు పెట్టు. దానిని ఆయన బహు నేర్పరితనంగా మార్చగలుగుతాడు. పగిలిన మొబైల్ షాప్కి ఎలా తీసుకెళ్తున్నావో పగిలిపోయిన నీ హృదయాన్ని నిన్ను కలగజేసిన దేవుని ముందు పెట్టేలాగా మాట్లాడు. నన్ను మరలా బాగు చేయండి, నీ చేతులతో నన్ను స్వస్థపరచండి, నా యవన ప్రాయాన్ని అద్భుతంగా చేయండి. పాడు చేసుకున్నాను, చెడగొట్టుకున్నాను, నన్ను నూతన సృష్టిగా మార్చు అని అడుగుతున్నావా? ప్రభు ఇప్పుడే నీ పక్కన ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట విని నీకు న్యాయం చేయాలని అడుగు. ఖాళీగా ఉండొద్దు. నీ హృదయం నిండా కన్నీళ్లు ఒలకపోస్తే ఆ నీళ్లకు దేవుడు రంగు రుచి వాసన ఇలా త్రివ్వబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్నో మించిన దేవుడే లేడయ్యా. చేతులు పైకెత్తండి. నిన్నో మించిన అందరూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేను. ఆయనతోనే మాట్లాడదామా? నేనుండాలి. చేతులు పైకెత్తండి. ప్రభుతో మాట్లాడే మాట. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. చెప్దామా? కోల్పోయినవన్నీ మనసారా పాడదామా? నా బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. అయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదు. అందుకే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్దామా? మన హృదయం అంతటిలో, మన పూర్ణ మనసు, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. చూద్దామా? నీవే లేకుండా. థాంక్ యూ లార్డ్. నీ తోడే నా ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ నింతయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ నింతయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. దేవునికి అప్పగించుకున్నా, దేవునికి సమర్పించుకున్నా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ
తోడే లేకుండా నేను బ్రతుకాలి. చివరిసారి అందరూ చేతులు పైకి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ. ప్రార్థన చేసుకుందాం. అలాగనే కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో యవనుడా, నీ యవన కాలమును బట్టి సంతోషించు, కాదనట్లేదు దేవుడు. కానీ నీ యవన కాలమందు నువ్వు చేసిన ప్రతి కార్యను బట్టి నేను తీర్పులోనికి తేనే ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు హెచ్చరిక చేసి ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయం ఉందా, ఒకసారి నువ్వు ప్రభుకు సమర్పించుకునేవాడిగా ఉంటావా? ఇప్పటి వరకు నీ యొక్క జీవితము ఎటువైపు వెళుతుందో అగోచరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయం ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ హృదయంలో నువ్వు చేర్చుకున్నట్లయితే, నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకున్నట్లయితే, కానా విందులో ద్రాక్షరసం అయితే ఏ విధంగా మార్చబడిందో, నీళ్ళ యొక్క రంగు మారింది, రుచి మారింది, వాసన మారింది. ప్రేమటువంటి చిన్న కుమారుడా, దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఇంత సమయం ఈ స్థలమందు నువ్వు ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించున్నాడు. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ బ్రతుకు మార్చే దేవుడైనా, నీ స్థితిని మార్చే దేవుడైనా, ఇప్పటి వరకు నీ జీవితము నీవు అనేకులకు ఒక ఎగతాళిగా ఉన్నవేమో, అనేకుల ఎదుట నువ్వు పనికిరాని వాడిగా ఉన్నావేమో, అనేకుల దృష్టిలో నువ్వు దేనికి పని చేయనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. నిన్ను నువ్వు ప్రభుకు సమర్పించుకో. ఈ రాత్రి కాల సమయం ఉంది, ఇదే అనుకూలమైన సమయం. ఎవరుడా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయం మళ్ళా నీకు రాకపోవచ్చునేమో, ఈ సమయం నీకు ఒకవేళ రాకపోవచ్చునేమో. ఈ స్థలం ముందు ఉన్నటువంటి ఎవరివైనా కావచ్చు, ఎవరివే కావచ్చు, ఎవరొచ్చుడివే కావచ్చు, తండ్రివే కావచ్చు, తల్లివే కావచ్చు, మీరు ఎవరైనా సరే కూడా ఇప్పటి వరకు ప్రభువుకు నీకు హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయము. ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన నీ బ్రతుకును మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీ స్థితిగతిని మార్చడానికైనా ఇష్టంగా ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని నీవు ప్రభుకు సమర్పించుకుంటావా? ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో చూస్తున్నారని కాదు, నిన్ను నీవుగా ప్రభుకు సమర్పించుకో. నా దేవుడు చూస్తున్నాడు, నా ప్రభువు చూస్తున్నాడు, నన్ను బాగు చేస్తే నా దేవుడు చూస్తున్నాడు అని నీ హృదయాన్ని నీవు ప్రభుకు సమర్పించుకో. ఈ రాత్రి మొదలుకొని దైవజనుడి యొక్క స్థితిని ఏ విధంగా అయితే మార్చున్నాడో, వాక్యాన్ని బోధించినటువంటి దైవజనుడి యొక్క బ్రతుకును ఎలాగా మార్చున్నాడో, ఈ రాత్రి కాల సమయమందు నీ జీవితంలో నీ బ్రతుకును కూడా మార్చడానికి నేను సేవిస్తున్న నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీవు సమర్పించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే మీ చేతులు పైకెత్తండి. మన మధ్య దైవజనులు, నవభారత పరిసర ప్రాంతంలో పరిచయం చేసినటువంటి దైవజనులు, యూసీఎఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దైవజనులు రవి గారు ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా మీ జీవితాలను ప్రభువు సమర్పించుకోండి.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా నా ప్రభావ నీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభావ, ఎవరున్నా నీ యవన కాలం బట్టి ఎవరు నేను తృణీకరించకుండా చూసుకున్నామని లేఖనం ద్వారా నా ప్రభావ మీరు హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కటి నా ప్రభావ వారి హృదయాల్లో నా ప్రభావ నాటబట్టకు మీరు కృప చూపించండి. ప్రతి యవనస్తుడు నా ప్రభావ తాను నా ప్రభావ నీకు సమర్పించినట్టు కృపను దయచేయండి. పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవటానికి మీరు కృప చూపించండి. నీవు మాత్రమే క్షమించగలిగిన దేవుడు, నీవు మాత్రమే ప్రేమించగలిగిన దేవుడు తండ్రి. ఎదుగు వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కావు తండ్రి. ఎంత ఘోర పాపినైనా నువ్వు ప్రేమించేవాడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభావ, యవన బిడ్డలు నా ప్రభావ ప్రత్యేకించుకున్నట్టు దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు అయా నా ప్రభావ వారు ప్రత్యేకించబడి నీ కోసం జీవించారు తండ్రి. వారిని ఉన్నతమైన స్థితికి నేను నడిపించారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. యోసేపు నా ప్రభావ అతి పరిశుద్ధంగా ఉంటూ తండ్రి తన పవిత్రతను కాపాడుకున్నందుకు తండ్రి తనను కూడా నా ప్రభు ఒక దేశానికి ప్రధానిగా నువ్వు చేస్తున్న దేవుడు తండ్రి. నిజమే ప్రభావ, ప్రత్యేకించబడిన వారిని నీ కొరకు జీవించిన వారిని నీవెంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసుని ద్వారా నా ప్రభావ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా ప్రభావ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు మీరు తాకండి తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని నా ప్రభు మీరు కదిలించండి ప్రభావ. నీ వాక్యం నా ప్రభు వారి హృదయంలో నాటబడినట్లు మీరు కృప చూపించండి. అది నూరంతలుగా ఫలింప చేయబడినట్లు మీరు కృప చూపించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీవు ఆకర్షిస్తే తప్ప ఎవరు నన్ను ఎందుకు రారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరిన కాలములో నీ కాడి మోయిట నరునికి మేలని మీరు సెలవిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. బిడ్డలు నీ కాడి మోస్తున్నా ప్రభా నీ మేలు పొందుకోవడానికి మీరు కృప చూపించండి. నీ ఆశీర్వాదాలకు నుండి వారసుల గట్టుకు మీరు కృప చూపించండి తండ్రి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకున్నా ప్రభావ గుడికైనా ఎడమకైనా తిరగక తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తాం. నీ వైపే చూస్తూ గురి వద్దకు పరిగెత్తే కృపన్న ప్రభావ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ లోకంలో అన్ని నా ప్రభావ అశాశ్వతమైన మన బిడ్డలు గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించండి. ప్రతి ఒక్కరి మీద అభిషేకాన్ని ప్రభావ ఇప్పుడే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కదిలించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నీవే రక్షకుడు అని తెలుసుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఏ విధంగా జీవించిన నా ప్రభా ఈ దినమున నా ప్రభా వారొక నూతన సృష్టిగా మలచబడుదురు గాక. అనేక ఆత్మలు నా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినట్లు మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు కదిలించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు నా ప్రభా మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు. రాత్రి గుండెను తీసివేస్తండి. మాంసపు గుండెని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం తండ్రి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు సెలవిస్తారు తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు దయచేయండి. వారి నా ప్రభా నీ వెలుగులు చేత నింపి నడిపించమని ప్రార్థిస్తాం. ఉజ్వలమైన భవిష్యత్తును మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ఈ కోడికను ఏర్పాటు చేసుకుని దాసులు తండ్రి యోబన్న గారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన ప్రభు మంచి ఆలోచన బట్టి భారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని నేను లేఖనం సెలవిస్తుంటారు. నీకు వందనాలు. నీ దాసుని వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటండి. సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఆలోచన యావత్తును మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వారు ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ముందుగా మీ దూతలను పంపించి మార్గాలను సరళము చేయమని ప్రార్థన చేస్తారండి. ఈ వాక్యాన్ని బోధించిన దాసును కూడా నా ప్రభా ఇంకా ఏడంతల అభిషేకం చదివి అనేక ప్రాంతములు మీరు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. క్రమముగాను మర్యాదగా జరుగుటకు మీరు కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఆటంకమును తొలగించినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నీ దూతలు మా మధ్యలో సంచరింప చేసిన విధానం బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. నువ్వు చేసిన మీరు కళ్ళు కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇక ముందున్న సమయం కూడా నా ప్రభావ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చు. నీవే సమస్త మహిమ గంత ప్రభావాలు పొందుకోమని నాజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుని